హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన సుకుమారి నవల చదువుకుంటున్నాం కదా. 6వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. రవికృష్ణ రాకతో నా జీవితం హఠాత్తుగా రంగుల కలలా మారిపోయినట్లుగా ఉంది. రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి, నెలలు తిరిగిపోతున్నాయి. అతను చీటికి మాటికి ఏదో ఒక వంకమున ఇంటికి వచ్చేవాడు. సునీత ఎదురుగా ఉంటే పట్టనట్టే ఉండేవాడు. కాస్త కనుమరుగైతే చాలు కవ్వింపుగా ఏదో ఒకటి అనేవాడు. ఆంటీ కూడా అతను బాగా చనువయ్యాడు. ఇంటికి రాగానే ఆంటీ ఎలా ఉన్నారు అంటూ సరాసరి ఆవిడ గదిలోకి వెళ్ళేవాడు. ఆవిడ చేసిన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకునేవాడు. ఆంటీ, మీలాంటి వారు 100కి 1 స్త్రీ ఉన్నా ఈ సంఘంలో ఆడవాళ్ల పరిస్థితులు ఎంత హీనంగా ఉండవు. మీ మనోబలానికి నా శాల్యూట్ అంటూ ప్రశంసించేవాడు. ఒకరోజు అతని ఇంటికి వచ్చాడు. సునీత అతను సినిమాకి వెళ్తున్నారట. సునీత డ్రెస్ చేసుకుంటూ గదిలో ఉంది. అతను నన్ను మంచినీళ్ళు అడిగాడు. తీసుకెళ్ళిచ్చాను. ఏమిటి, నిన్న మీరు దర్శనమే ఇవ్వలేదు? ఇంటికి వెళ్ళానన్న మాటే గాని నాకు రాత్రంతా నిద్రే పట్టలేదు. నేనేమైనా కాని పని చేశానా? మీకు నా మీద ఏమన్నా కోపం వచ్చిందా అన్నాడు. అతని కళ్ళల్లో బాధ చూస్తే నా మనసు రెపరెపలాడింది. అబ్బెబ్బే, అదేం లేదు అన్నాను. అతను హఠాత్తుగా నా చెయ్యందుకుని తన తల మీద పెట్టుకుని నా మీద ఒట్టేసి చెప్పండి అన్నాడు. నేను గబాలన చెయ్యి లాక్కున్నాను. గాబరాగా అటు ఇటు చూశాను. ఎవరైనా చూస్తే అమ్మో ఇంకేమైనా ఉందా, సారీ అనుకోకుండా మీ చెయ్యి పట్టుకున్నాను. నాది కాస్త హడావుడి మనస్తత్వం లేండి. నేను ఇష్టపడే వాళ్ళని గురించి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. సారీ, చెయ్యి పట్టుకున్నందుకు క్షమిస్తారు కదూ? క్షమించటమా? అతను చేసిన ఈ అనాలోచిత చర్య నాకెంత ఆనందం ఇచ్చిందో. ఇలాంటి ఒక పొంగులాంటి ఆనందం ఇదివరకు నేనెన్నడూ ఎరగను. నేను సునీత మా మాటలు ఎక్కడ వింటుందోనని ఆ గది వైపు చూశాను. అతను అది గమనించినట్లున్నాడు. సునీత వస్తుందని భయమా? ఇప్పుడే రాదులేండి, తన సంగతి నాకు తెలుసుగా. సినిమాకి వెళ్ళాలంటే కనీసం గంటైనా ముస్తాబవ్వాలి. అవును, మీరు కూడా సినిమాకి ఎందుకు రాకూడదు? మళ్ళీ గుండెల్లో ఆనందపు కెరటం ఉవ్వెత్తున లేచింది. అయినా పైకి అమ్మో నేనా అన్నాను. ఇది సాధ్యం కాదని తెలుసు. ఏమిటండి, నేనేదో నన్ను పెళ్లి చేసుకోవడానికి నాతో పారిపోయి రమ్మన్నట్టుగా గాబరా పడుతున్నారు? నవ్వుతూ అన్నాడు. నా ముఖం అంతా వెచ్చని ఆవిరి కమ్మేసినట్లయింది. అతని మాటలు, చూపులు, ఆ కవ్వింపులు నా గుండెల్లో ఎక్కడో దాగి ఉన్న మృదు మధురమైన ఆలోచనల్ని గేలం వేసి బయటకు లాగినట్లుగా అనిపిస్తుంది. ఇంతలో సునీత వస్తున్న ధ్వని అయింది. నేను చప్పున అతన్ని ఇచ్చిన మంచినీళ్ల గ్లాస్ అందుకుని పరుగు తీశాను. నేను వంటింట్లోకి వచ్చాను. నా గుండెలు దడదడలాడుతున్నాయి. నాకేమిటో చాలా సంతోషంగానూ గాబరాగానూ ఉంది. ఇంతలో వెనక నుంచి ఎవరో కళ్ళు మూశారు. నేను ఉలిక్కిపడి ఎవరు? గాబరాగా చేతులు తడిమాను. సునీత పకపక నవ్వేసింది. ఏమిటా గాబరా, ఎవరనుకున్నావు అంది. నువ్వా అన్నాను. ఇంకెవరన్నా వస్తారని చూస్తున్నావా? ఆరా తీస్తూ చూసింది. ఊహు, ఏదో పరధ్యానంగా ఉన్నాను, అందుకని ఉలిక్కిపడ్డాను. రవేమంటున్నాడో తెలుసా? నిన్ను కూడా మాతో సినిమాకి లాక్కెళ్తామంటున్నాడు. నేనా అన్నానే గాని ఆనందాన్ని అణుచుకోలేకపోతున్నాను. నువ్వు కూడా వస్తే నా మీద రవి మీద ఎలాంటి అపవాదులు రావట. ఈ మాట నేను సునీత నోటి వెంట వింటే కోపగించుకునేదాన్నేమో. ఏమ్మా, మీ వీలుకి నేను సత్రకాయలా రావాలా? నిరాన్పోండి అనేదాన్ని. కానీ రవి ముందే నాకు సూచన చేశాడు కాబట్టి నాకు ఆనందంగానే అనిపించింది. కానీ ఆంటీ అన్నాను సందేహంగా. నేను చెప్పొస్తాలే అంటూ పరిగెత్తింది. నేను ముందు గదిలోకి వచ్చాను. రవి పుస్తకం చూస్తున్న వాడల్లా తలెత్తి ఇప్పుడు పిలుపు సరిపోయింది కదా అన్నాడు. నేను గబగబా తల ఊపి నా గదిలోకి వెళ్ళాను. అతను జంకు గొంకు లేకుండా అనేస్తాడు మాటలు. ఎవరైనా వింటే నాకేమో చాలా భయంగా అనిపిస్తుంది. ముగ్గురం సినిమాకి వెళ్ళాం. అదొక అందమైన అనుభవం. రవి చీటికి మాటికి ఏదో జోక్ చేస్తూ ఉంటాడు. సునీత నవ్వుతుంది. అతను విరగబడి నవ్వుతాడు. సినిమా హాల్లో సునీతకు ముందుగా ఒక సింగ్ గారు తలపాగాతో కూర్చున్నారు. అయ్యో, నాకు ఈయన అడ్డు అంది. నే కూర్చుంటాను, నువ్విట్రా అంటూ అతను తన సీట్లో సునీతను కూర్చోమని ఇటు సీట్లోకి మారి మా ఇద్దరి మధ్యకు వచ్చాడు. సినిమా మొదలైంది. చీటికి మాటికి రవి చెయ్యి నా చేతికో కాలుకో తగులుతూనే ఉంది. సినిమా జరుగుతున్నంతసేపు అతను తగ్గు స్వరంతో ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉన్నాడు. అతని కామెంట్స్కి మా వెనక వాళ్ళు పక్క వాళ్ళు కూడా నవ్వసాగారు. సినిమా అయిన తర్వాత అతను తన కారులోనే మా ఇద్దరిని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు. మేడ మీద పైభాగం వైపు చూసి అక్కడ లైట్లు లేకపోవడం చూసి ఆంటీ నిద్రపోయినట్టున్నారు, లేకపోతే పైకొచ్చి గుడ్ నైట్ చెప్పేవాడిని
ఆంటీ షీ ఈజ్ అన్ ఏంజిల్ అంటూ ప్రశంసించాడు. ఆ రాత్రి ఇల్లు సర్ది తలుపులు వేసి నేను పడుకోబోతూ ఉండగా ఫోన్ మోగింది. ఫోన్ శబ్దం వినగానే నా గుండెలు కొట్టుకోసాగాయి. నేను వెళ్ళి తీశాను. నేను అనుకున్నదే నిజమైంది. ఫోన్ చేసింది రవికృష్ణే. సునీత నిద్రపోయింది అన్నాను. ఐ నో ఇట్. నేను కావాలనే ఆలస్యంగా చేశాను ఫోన్. నేను ఎవరి కోసమైతే ఫోన్ చేశానో వారు మేలుకునే ఉన్నారుగా. మీరు సినిమాకి వచ్చినందుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. అదేమిటి, నేనే చెప్పాలి మీకు అన్నాను మొహమాటంగా. మీరు చెప్పకూడదు. ఎందుకో అడగాలి. మరి అడిగితేనే చెప్తాను. ఎందుకు? నేను అతనితో ఫోన్ మాట్లాడుతున్నానే కానీ నాకు ఎవరైనా వస్తారేమో వింటారేమోనని భయంగా ఉంది. తల తిప్పి గుమ్మం వైపు గాబరాగా చూస్తున్నాను. ఎందుకంటే అందంలో మీరు మహారాణులు లాంటి వాళ్ళు. మీ అందమే మీకు ఒక ఆధిక్యత. మీకు సుకుమారి అని ఎవరు పేరు పెట్టారో కానీ మిమ్మల్ని చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతుంది. ఇక ఫోన్ పెట్టేస్తాను. ఒక్క మాట వినండి ప్లీజ్. మొదటి చూపులోనే మీ అందంతో మీరు నా మీద మంత్రం వేసేశారు. నేను ఆ ఇంటికి ఎన్నిసార్లు ఎందుకు వస్తున్నానో తెలిసిందా ఇప్పటికైనా? నా గాబరా రెట్టింపైంది. ఇక పెట్టేస్తాను. సునీతకి ఏమైనా చెప్పాలా అడిగాను. ఏమీ చెప్పొద్దు. నేను ఫోన్ చేసింది మీకోసమే కాబట్టి తనకు ఫోన్ చేశానని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు తెలియదేమో, ఏ ఆడపిల్లైనా తనకంటే తన పక్కన ఆడపిల్లని ఎవరైనా చూస్తే భరించలేదు. అందుకే నేను సునీత ఉన్నప్పుడు మీతో ఎక్కువగా మాట్లాడడం లేదు. నన్ను అర్థం చేసుకుంటారు కదూ. ఉంటాను, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేశాడు. నేను చాలాసేపు అక్కడే నిలబడిపోయాను. అతని మాట, దగ్గరతనం నా మనసుని చక్కెలగింతలు పెడుతుంది. అతనికి నేనంటే ఇష్టం అని నాకు తెలిసింది. కానీ రవికృష్ణ నోటి వెంట వినడం మాత్రం మహా అద్భుతంగా ఉంది. గడియారం 11 గంటలు కొట్టింది. నేను వచ్చి మంచం మీద కూర్చున్నాను. అతని నవ్వే నా చెవుల్లో మారుమ్రోగుతుంది. ఎంత వదిలించుకుందామన్నా నా ఒంటిని వదిలిపోవడం లేదు. మాటిమాటికి ఏంటండి నేనేదో పెళ్లి చేసుకోవడానికి నాతో పారిపోయి రమ్మన్నట్టుగా గాబరా పడుతున్నారు? నవ్వుతూ అంటున్న అతని కంఠమే నన్ను వెంటాడుతోంది. ఆ మాట 1000 వేణువులు ఊదుతూ 1,00,000 ఆశలతో 1,000 ఆనందాలతో నా మనసుని పరవశింపచేస్తుంది. నా పెళ్లి రవికృష్ణతో జరిగి ఉంటే నేనెంత ఆనందంగా ఉండేదాన్నో. అనుక్షణం నా జీవితం ఒక రసమయ కావ్యంలా ఉండేది. అనసూయమ్మ గారు చెబుతూ ఉంటారు, మనలో చాలామందికి పెళ్లి ఒక జీవన గమ్యం. కొంతమందికి అది ఒక మజిలి, మరి కొంతమందికి అది ఒక ఆశ్రయం, ఇంకా కొంతమందికి అది ఒక ముసుగు, కొంతమందికి ఒక ఆసర, చాలామందికి అది ఒక యాక్సిడెంట్. కానీ బహుకొద్ది మందికి మాత్రం అది ఒక ప్రేమపూరితమైన సంపూర్ణ జీవితం. నేను నా జీవితాన్ని ఒక ప్రేమపూరితమైన సంపూర్ణ జీవితంగానే మలుచుకోదలుచుకున్నాను. నాకు మా బామ్మ చేసిన పెళ్ళే కాదు, అది ఒక పెద్ద పొరపాటు, భయంకరమైన యాక్సిడెంట్. దానివల్ల నా శరీరం దెబ్బలకి గురయిందే తప్ప మలినం మాత్రం కాలేదు. నేను చాలా అదృష్టవంతురాలిని. నన్ను ప్రేమించిన వ్యక్తికి నన్ను నేనుగా తడిసిన అరవిచ్చిన గులాబీ పువ్వులా సమర్పించుకోగలను. ఇప్పుడు మాత్రం ఏమైంది? రవి నేను పెళ్లి చేసుకోవచ్చు. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. నా కళ్ళ ముందు ఆ సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిత్యం చిలిపి కవ్వింపులతో ఒకరి పట్ల ఒకరికి అనురాగంతో ఈ ప్రపంచంతో సంబంధం లేని ఒక ఆనంద అద్భుత ప్రపంచం మా కోసం మేం ప్రత్యేకంగా సృష్టించుకోబోతున్నాం. ఓహ్, దూరం నుంచి గడియారం 2 గంటలు కొట్టింది. నేను దిండు మీద చెంప ఆనించి పడుకున్నాను. రవికి నేను ఎంతో కృతజ్ఞురాలనై ఉంటాను. ఎందుకంటే నా జీవితంలో నాకు తెలియని ఒక ఆనంద స్వర్గం అతను చూపిస్తున్నాడు కాబట్టి. నేను ఈ రమ్య హర్మ్యం వైపు వ్యవసరాలిలా నడుస్తున్నాను. ఈ ప్రపంచం ఎంతో అందంగా ఉంది. ఈ జీవితం మహాద్భుతంగా అనిపిస్తుంది. నా ఆలోచనలు నేనెవ్వరికీ చెప్పలేదు. రవికి నాకు మధ్య చనువు బాగా పెరిగింది. అతను సునీత కోసం చేసినట్లు ఫోన్ చేసి నాతో మాట్లాడేవాడు. సునీత ఇంట్లో లేదని తెలిసినప్పుడే చేసేవాడు. మేమిద్దరం ఇంట్లో కలవడం కుదరడం లేదు కాబట్టి బయట ఎక్కడైనా కలవసాగాం. ఆంటీ ఏమైనా అనుకుంటారేమోనని నాకు భయం అనేవాడు. ఒక పక్కన నాకు చాలా భయంగా ఉండేది. అయినా సరే తెగింపు వచ్చేది. నేను నా అందంతో అతనికి మంత్రం వేశానని అంటున్నాడు కానీ అతనే తన ప్రేమతో నన్ను బంధితురాలను చేసేస్తున్నాడు. అతను ఎక్కడికైనా రమ్మనమని ఫోన్ చేస్తే నాకు ఇక కాలు చెయ్యి ఆడదు. మాటిమాటికి టైం చూసేదాన్ని. ఒకసారి ఇలాగే అతను మ్యూజియంకి వెళదాం రమ్మని పిలిచాడు. నేను వెళుతుంటే బ్రహ్మి వచ్చాడు. ఈ మధ్య నేను అతనికి ఎక్కువగా ఎదురు పట్టడం లేదు. బ్రహ్మి వచ్చేసరికి నాకు భయం వేసింది. అతన్ని వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పలేను. నేను వెళుతున్నానంటే ఎక్కడికి అంటాడు. ఆరాలకి జవాబు చెప్పలేను. ఈ సమస్య రాకుండా ఉండటానికి ఈ మధ్య నేను అతన్ని తప్పించు తిరుగుతున్నాను.
అతను వచ్చే టైంకి నేను ఏదో ఓ సాకుతో బజారుకు వెళ్ళిపోయేదాన్ని. ఇంట్లో ఉండి ఎదురైతే తలనొప్పిగా ఉంది అంటూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. బ్రహ్మికి ఎదురుపడాలంటే భయం. అతని దృష్టికి ఆంతర్యపు పొరలు చీల్చి నా మనసులో దాగి ఉన్న నిజాన్ని తెలుసుకునే శక్తి ఉందని నాకు తెలుసు. అనసూయమ్మ గారు నన్ను పని మీద పంపిస్తున్నారని చెప్పాను. నేను అతనితో ఎక్కువ మాట్లాడకుండానే వెళ్ళిపోబోయాను. సుకుమారి, ఒక్క క్షణం అన్నాడు అతను. నేను మళ్ళీ కనిపిస్తాను అన్నాను. ఒక్క మాట విను, నాకు అర్జెంట్ పని ఉంది అంటూనే గబగబా బయటకు వచ్చేశాను. ఆ సాయంత్రమే నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ టేబుల్ మీద ఒక ఉత్తరం, పేపరు ఉన్నాయి. ఉత్తరం బ్రహ్మి రాశాడు. సుకుమారి, నేను ఎంతో ఆనందంగా నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. నేను LLB పాస్ అయ్యాను, కానీ నువ్వు అర్జెంట్ పని మీద వెళ్ళిపోతున్నావు. ఇంటికి వచ్చిన తర్వాతైనా ఈ ఉత్తరం చదివి పేపర్లో నంబర్ చూసి మనసులోనైనా నన్ను అభినందిస్తావని ఆశిస్తున్నాను. ఈ మధ్య నీలో ఏదో మార్పు వచ్చింది. నన్ను కావాలని తప్పించుకు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. కేవలం అపోహేనా? నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నిన్ను బాధ పెట్టలేదని అనుకుంటున్నాను. ఒకవేళ నీకేదైనా నా వల్ల బాధ కలిగినట్లయితే ఫెడీమని నా ముఖాన కుండ బద్దలు కొట్టినట్టు అడుగు. అసలు నీది అడిగే మనస్తత్వమే. అయినా అలా చెయ్యలేదు అంటే నేనేదో చెయ్యరానిదే చేసుంటాను. ఏమిటై ఉంటుందా అని నా తల బద్దలు కొట్టుకుంటున్నా నాకు తెలియడం లేదు. నేను నిన్ను చేతులు జోడించి అర్థిస్తున్నాను. అదేమిటో నాకు తెలియజెయ్యి. నేను చక్కదిద్దుకుంటాను. నేను రేపు సాయంత్రం వస్తాను. అంతా వివరంగా చెబుతావు కదూ? ఇట్లు బ్రహ్మి. నేను ఈ ఉత్తరం చదివి ఒక్క నిమిషం రాన్పడిపోయాను. గబగబా పేపర్ తీసి చూశాను. అందులో నంబర్ కనిపించింది. నాకు చాలా ఆనందం వేసింది. చిన్నప్పటి నుంచి అతనికి చదువు పట్ల ఎంతో ఏకాగ్రత. ఫోన్లే, అతని కష్టాలు, అత్తయ్య కష్టాలు ఇప్పటికైనా గట్టెక్కాయి. అయ్యో, ఒక్క క్షణం నిలబడి నేను అతను చెప్పే ఈ శుభవార్త విన్నట్లయితే ఎంత బాగుండేది. కొద్దిగా స్వీట్ పెట్టి ఉంటే అతను ఎంతో సంతోషపడేవాడు కదా అనుకున్నాను. ఏం చెయ్యను, మ్యూజియంకి వెళ్ళాలని నా తొందర నాది. నేను అతన్ని బాధ పెడుతున్నానని తెలిసి నాకు బాధేసింది. కానీ నేను రవి పెళ్లి చేసుకునే వరకు ఈ మాట ఎవ్వరికీ చెప్పొద్దని అతను నా దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. ఇటు బ్రహ్మికి చెప్పి అతన్ని మోసం చేయనా? చెప్పకుండా దాచి ప్రాణ స్నేహితుడైన బ్రహ్మి దగ్గర కూడా కపటంగా ఉండాలా? నా మనసు చాలా ఆందోళనగా ఉంది. మర్నాడు అతను వచ్చేసరికి నేను కావాలనే ఇంట్లో లేను. నాకు భయం వేసింది. ముఖాముఖి ఎదురైతే మాట వస్తుంది, నిజాలు నిగ్గు తేల్తాయి. అది నాకు ప్రమాదం. అందుకే ఉత్తరం రాశాను. పని మనిషి సరస్సుకి ఇచ్చి బ్రహ్మికి ఇవ్వమని. నాకు పని లేకపోయినా ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఆ ఉత్తరంలో ఇలా రాశాను. బ్రహ్మి, పరీక్ష పాస్ అయినందుకు చాలా సంతోషం. నువ్వు వచ్చినప్పుడల్లా నా విషయాలు, నా గొడవలు తప్ప నీ విషయాలు అస్సలు మాట్లాడవు కదా. అప్పుడు ఒకసారి లా చదువుతున్నానన్నావు. ఆ తర్వాత ఆ సంగతే నాకు గుర్తులేదు. ఇప్పుడు ఒక్కసారి చెప్పి ఆశ్చర్యపరిచావు. నేను చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు నాకు ఒక లాయర్ ఫ్రెండ్ ఉండాడన్నమాట. తర్వాత నీ ఉత్తరంలో మిగతా విషయాలు చూశాను. నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను ఆంటీ పనులతో బిజీగా ఉన్నాను, అంతే. త్వరలో నేను కూడా నీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను బ్రహ్మి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. జీవితం ఎంతో అద్భుతంగా ఉంది. నాదంటూ ఒక జీవితం నాకు లభించబోతుంది. దయించి నన్ను అపార్థం చేసుకోవద్దు. సుకుమారి. ఆ రోజు సునీత కాలేజీ తరపున ఎక్స్కర్షన్కి శ్రీశైలం వెళ్ళింది. మధ్యాహ్నం అయింది. నేను తలంటి పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటున్నాను. ఇంతలో ఫోన్ మోగింది. నేను వెళ్ళి తీశాను. ఫోన్ చేసింది అక్షరాల. నేను ఊహించినట్లుగా రవే. ఎందుకో కానీ 2 రోజుల నుంచి నాకు మనసంతా గాబరాగా ఉంటుంది. అన్నం సహించడం లేదు. హలో, రవి కంఠం అప్పటికంటే ఇప్పుడు ఇంకా మధురంగా ఉంది. అన్నాను. నువ్వు సరిగ్గా 4 గంటలకు బస్టాండ్కి వచ్చి యాదగిరిగుట్ట వెళ్లే బస్సు ఎక్కి. నేను వీలైనంత వరకు అదే బస్సు క్యాచ్ చేస్తాను. ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా నువ్వు ఆ బస్సులో వెళ్ళిపో. నేను మోటార్ సైకిల్ మీద వచ్చేస్తాను. అక్కడ మన పెళ్లి ఏర్పాట్లు చేశాను. నిజంగానా? ఉదయం వచ్చిన తర్వాత కావలసిన వాళ్ళందరికీ చెబుదాం. సునీతకి మన పెళ్లి అయ్యేంత వరకు తెలియకూడదని నా అభిమతం. అది మనం అనుకున్నదేగా. అవును అన్నాను. బస్సు సరిగ్గా 4 గంటలకు బయలుదేరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బస్సు ఎక్కేయాలి. లేకపోతే నేను కష్టపడి చేసిన ఏర్పాట్లన్నీ వృధా అయిపోతాయి. అలాగే, తప్పకుండా వస్తున్నావుగా? వెరీ గుడ్. కోసమే ఎవరో వస్తున్నారు.
పెట్టేస్తున్నా అని పెట్టేశాను. నా కళ్ళలో రక్తం నీళ్లు కారుతున్నట్లుగా ఉంది. గుండెల్లో అలజడి. ఎవ్వరికీ చెప్పకుండా నేను నా అంతట ఒక నిర్ణయం అమలు పరుస్తున్నాను. దీనికి మంచి చెడులు కష్టసుఖాలు పూర్తిగా నాకే బాధ్యత. నా శరీరంలో అణువణువు ఏదో ప్రకంపన, ఆందోళన. నేను మనసు చెక్కపట్టుకుంటున్నాను. నా మనసుకి ఒక తెగింపు ఆవరించినట్టుగా, పిచ్చి ధైర్యంతో ఉన్నట్లుగా ఉంది. మా బామ్మ వాళ్ళు నాకు ఒక వెధవ పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. నాకు రవికృష్ణ రూపంలో అదృష్టం ఎదురైంది. నా జీవితం బంగారు బాట కాబోతుంది. సునీతకి రవి అంటే ఇష్టం ఉంది, కానీ రవికి సునీత మీద లేదు. అతను ఎంత గొప్ప మనసు గల మనిషి. సునీత డబ్బును కూడా అతను ఖాతరు చేయలేదు. డబ్బు మీద కక్కుర్తి నాకు లేదు. నేను డబ్బును సంపాదించుకోగలను. నాకు నా మనసును అర్థం చేసుకుని సంతోషపెట్టే నీలాంటి రతీదేవి లాంటి భార్య కావాలి. ఆ మాటలు అతను చెప్తుంటే నాకు అతని కాళ్లకు నమస్కరించాలనిపిస్తుంది. నా పెళ్లి గురించి కూడా అతనికి చెప్పేశాను. అది విని అతను రవ్వంత కూడా ఆశ్చర్యపోలేదు. నాకు తెలుసు, సునీత అంతా చెప్పింది. అందుకే నువ్వంటే నాకు ఎంత ఆకర్షణ. బహుశా నువ్వు నాకు చెందాలి కాబట్టి ఆ పెళ్లి అలా విఘ్నమైందేమో. ఈ మాటలు అతను బిర్లా మందిర్ దగ్గర 10 మంది తిరుగుతుండగా తగ్గు స్థాయిలో చెప్పాడు. చుట్టూ అందరూ ఉన్నారు, కానీ లేకపోతే నేను అతనికి దగ్గర ఏడ్చేసి ఉండేదాన్నేమో. నా కష్టం, నా వ్యధ అర్థమైన వ్యక్తి అతను. నాకేం కావాలో పరిపూర్ణంగా ఇవ్వగలిగిన మహోన్నతుడు. అతని సమక్షంలో నా మనసు ఆనంద పారవస్యంతో తూగాడమే దానికి ఉదాహరణ. అధునాతనంగా ఉన్న అతని వస్త్రధారణ, అతను మాట్లాడే తీరు, అతని మర్యాద కూడిన ప్రవర్తన, ముఖ్యంగా నా ఇష్టాయిష్టాలకు అతను ఎంతో ప్రాధాన్యం ఇవ్వటం నన్ను చాలా వివసురాలని చేసేస్తున్నాయి. ప్రతి ఆడపిల్ల తనని ప్రేమించే మగవాడిలో కోరుకునే లక్షణాలు ఇవేనేమో. నాకు కాళ్ళు చేతులు ఆడనట్టుగా ఉంది. ఆంటీ 2 రోజుల నుంచి కీళ్ల నొప్పులు ఎక్కువ ఉండటంతో మధ్యాహ్నం కూడా కాంపోజ్ వేసుకుని నిద్రపోతుంది. నేను ఆమె గదిలోకి వచ్చాను. మంచం మీద నిద్రపోతున్న ఆమెను చూస్తే నాకు కనుకొలకల్లోంచి నీళ్లు కారసాగాయి. ఆంటీ, ఎంతో కష్టంలో ఉన్న మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు. డైవర్స్ ఇప్పించి బంధ విముక్తురాలను చేశారు. మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు మన్నించండి ఆంటీ. నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకువెళ్ళి మీకు సేవలు చేసుకుని నా కృతజ్ఞతను తెలియచేసుకుంటాను. ఆంటీ, నేను వెళ్ళిపోయానని తెలిసి తిట్టుకోరు కదూ. కృతజ్ఞురాలు అంటూ నన్ను శపించరుగా. నాకు తెలుసు, నేను వెళ్ళిపోతే మీకు ఎంత బాధ అనిపిస్తుందో. నేను మళ్ళీ వస్తాను ఆంటీ, తప్పక తిరిగి వస్తాను. నిద్రపోతున్న ఆమె కొద్దిగా కదిలి పక్కకు తిరిగి పడుకున్నారు. నాకు చాలా భయం వేసింది. ఆమెకి మెలకువ రాలేదు కదా. వస్తే ఈ ఇంట్లోంచి నేను కదలాలంటే చాలా శ్రమ పడాలి. ఊపిరి బిగబట్టి ఆమెనే చూస్తున్నాను. ఆమె మళ్లీ కదలలేదు. నిద్రలోనే బొగ్గ మీద వాలిన దోమను తోసేసి మళ్లీ నిద్రపోసాగారు. నేను మునివేళ్ల మీద నడుస్తూ ఈవలకు వచ్చేశాను. నేను ఇంట్లో నుంచి బయలుదేరాల్సిన టైం దగ్గర పడుతుంది. సరసికి నేనే కావాలని డబ్బులిచ్చి సినిమాకి పంపించాను. అది ఉంటే కూడా నేను వెళ్ళడం కష్టం. పాండు ఇంటికి వెళ్ళాడు. 1 అరగంటలో వస్తాడు. 10 నిమిషాలు తలుపులు దగ్గర వేసి ఉంటే ఏం ప్రమాదం లేదు. నేను బయలుదేరుతున్నాను. ఇంతలో బ్రహ్మి వచ్చాడు. అతన్ని చూడగానే నా ప్రాణం ఎగిరిపోయిన దానిలా చూశాను. వెంటనే నేను నిగ్రహించుకుని చాలా ఇబ్బందిగా, భయంగా, ఆదుర్దాగా నవ్వేశాను. బ్రహ్మి అక్కడ సోఫాలో కూర్చున్నాడు. నేను బయటికి వెళ్తున్నాను, చాలా పని ఉంది, అర్జెంట్ అన్నాను. తల తిప్పలేదు కానీ మనసులో మాత్రం నా తల గిర్రును తిరిగి గడియారం వైపు చూసింది. ఏమిటి విశేషం? ఈ మధ్య ఎప్పుడు వచ్చినా బిజీ అంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు అతను అక్కడ ఉన్న పేపర్ తీసుకుని చూస్తూ. అతను అలా కూర్చుని పేపర్ చూడడం చూస్తే నాకు భయం వేసింది. అతను ఇప్పట్లో ఇక్కడి నుండి కదిలేలా లేడు. నాకేమిటో ఆదుర్దాతో పిచ్చాగ్రహం వచ్చేసింది. వెంటనే గయ్యమన్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తున్నానో ప్రతి నిమిషం నీకు చెప్పాలా? నాకు తెలీదు. ఇక నుంచి డైరీ పెట్టుకుని అందులో రాసి అవతల ఆ కలిసిన వాళ్ళని సంతకం కూడా పెట్టమంటాను. ఏమిటంత కోపం? ఇప్పుడు నేను అంత కాని మాట ఏమన్నాను అన్నాడు. లేకపోతే ఏంటి? నువ్వేమన్నా నా జీవితాన్ని కాపలాదారువా? నేను నీకు ప్రతిదానికి సంజాయిషి ఇచ్చుకోవాలా? నేను పెద్దదాన్ని అయ్యాను. నా మంచి చెడులు నాకు తెలియవా? చాలా బాధగా ఉంది ఇలా మాట్లాడుతుంటే నువ్వు అన్నాను ఆవేశంగా. అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదు అన్నాడు అతను. ఏదైనా పర్వాలేదు, నేనేం అనుకోనులే అన్నాను వ్యంగ్యంగా. నాకు బ్రహ్మితో మాట్లాడాలంటే చాలా మొహమాటంగాను బాధగాను ఉంది. సారీ, నిన్ను మాటిమాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నట్లున్నాను. ఇక నీ అంతటి నువ్వు కబురు చేసి పిలిచే వరకు రాను.
నిన్న మీ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నీకు రాస్తే నువ్వు జవాబు రాయలేదట. మీ అమ్మకు అస్సలు ఒంట్లో బాగలేదట. నిన్నొకసారి రమ్మని రాశారు అన్నాడు జేబులో నుంచి ఉత్తరాన్ని తీసిస్తూ. ఆ ఉత్తరం నేను తీసుకోలేదు. విషయాలు చెప్పావుగా, నీ జవాబు రాస్తాలే. నా కళ్ళు మాటిమాటికి ఇక మొహమాటం కూడా వదిలేసి గడియారం వైపు చూస్తున్నాయి. బస్సుకి టైం అవుతుంది. రవి ఈ పాటికి అక్కడికి వచ్చేశాడో ఏమిటో. బ్రహ్మి ఇది చూసి వెంటనే అన్నాడు, సారీ, నీకు ఆలస్యం అయినట్లుంది, నేనే దానికి కారణం. పద, ఆటోలో నిన్ను అక్కడ దింపి నేను వెళ్తాను అన్నాడు. నో, పెద్దగా అన్నాను. నేను ఈ మధ్య సునీతతో రవితో ఇంగ్లీష్ మాట్లాడి బాగా క్షుణ్ణంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. అమ్మకి ఏమని రాయమంటావు అన్నాడు అతను. నేను ఆ ఊరు ఇప్పుడప్పుడే రాను. ఒకవేళ రావటం అంటూ జరిగితే ఒక్కదాన్ని కాదు, పెళ్లి చేసుకుని జంటగా వస్తాను అని రాయ్. వెళ్లబోతున్న అతను గిర్రున వెనక్కి తిరిగాడు. అతని పెద్దవైన కళ్ళలో ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం బాగా కనిపిస్తున్నాయి. ఏమిటి, నా కళ్ళలోకి వెతుకుతున్నట్టుగా చూస్తూ అన్నాడు. విన్నావుగా, మళ్ళీ అడుగుతావే అన్నాను మెట్లు దిగుతూ. అతను అక్కడే నిలబడిపోయాడు. నేను లక్ష్య పెట్టనట్టుగా బయటకు వచ్చేశాను. ఆటోలో బస్టాండ్కి వచ్చేసరికి యాదగిరిగుట్ట వెళ్లే బస్సు రెడీగా ఉంది. నేను రవి కోసం చూశాను. అతను రాలేదు. అతను తర్వాతైనా వస్తానని, నన్ను బస్సులో వెళ్ళిపోమని ఆదేశించాడు. నేను బస్సు ఎక్కేశాను. బస్సు యాదగిరిగుట్ట చేరుకునేసరికి చీకటవుతుంది. అప్పుడే దీపాలు వెలిగాయి. నేను అక్కడ ఒక అరుగు మీద కూర్చున్నాను. ఎక్కడ వెయిట్ చెయ్యాలో అతను చెప్పలేదు. అతనికి నాలాగానే కంగారుగా ఉండుంటుంది. ఇక్కడికి రావాలే కానీ నన్ను వెతుక్కోలేడా ఏంటి? అక్కడ నిలబడ్డం నాకు ఇబ్బందిగా ఉంది. నాకు ఒక ఆలోచించింది. ఎలాగైనా అతను వచ్చినా గది తీసుకోవాల్సిందేగా. దేవాలయ అధికారి దగ్గరకు వెళ్ళి ఒక గది తీసుకున్నాను. రవి పేరు మీద రిజిస్టర్ చేయించాను. గది తలుపులు తెరవగానే లోపలికి అడుగుపెట్టి అక్కడ మంచం మీద కూర్చున్నాను. మనసంతా సగం భయం, సగం ఆనందం ఉవ్వెత్తున కెరటాల్లా వచ్చి ముంచేస్తున్నాయి. నేను అక్కడ చాలాసేపు కూర్చున్నాను. టైం చాలా గడిచిపోయింది. మోటార్ సైకిల్ చప్పుడు విన్నా, బస్సు హారన్ విన్నా నేను ఆత్రంగా చూస్తున్నాను. రాత్రి 9 గంటలైంది. ఏముంది, రవి రానేలేదు. మధ్యలో యాక్సిడెంట్ అవ్వలేదు కదా. ఏమో, ఎన్ని కథల్లో అలా చదవలేదు. ఒకవేళ సునీత ఊరి నుంచి వచ్చేసిందా ఏమిటో మరి. నేను గది తలుపులు వేసుకుని మంచం మీద కూర్చున్నాను. రాత్రి, ఒంటరితనం, ఆశాభంగం నన్ను తినేస్తున్నాయి. అయినా నేను ధైర్యం తెచ్చిపెట్టుకుని కూర్చున్నాను. ఎందుకు భయం? నేనేం అడవిలో లేనుగా. గది తలుపులు జాగ్రత్తగా వేసుకుని, లైట్ వేసుకుని, రవి రాక కోసం ఎదురు చూస్తూ అతను తలుపు మీద తట్టే పిలుపు నా గుండె వాకిలి మీద వినిపిస్తున్నట్లుగా శరీరం అంతా కళ్ళు చేసుకుని చూస్తూ కూర్చున్నాను. 2 రోజుల నుంచి ఏమీ తినడం లేదు. ఈ రోజైతే మరీను. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. అలసటతో మంచం మీద అలా కూర్చునే గోడకి తల ఆనించాను. కొద్దిసేపటికి కళ్ళు మూతపడిపోయాయి. టైం ఎంత అయిందో తలుపు కొట్టినట్లుగా టక్ టక్ మని చప్పుడు వినిపిస్తుంది. నేను ఉలిక్కిపడి లేచాను. ఒక్క నిమిషం నేను ఎక్కడున్నానో నాకేమీ అర్థం కాలేదు. కిటికీలో నుంచి ఎండ పడుతుంది. తలుపులు విరుగుతాయేమో అన్నంత వేగంగా శబ్దం అవుతుంది. రవి వచ్చినట్టున్నాడు. నా మొద్దు నిద్ర చూసి కంగారు పడినట్టున్నాడు. ఒక్క అంగలో మంచం మీద నుంచి ఉరికినట్లుగా దిగి పరిగెత్తి తలుపులు తెరిచాను. ఎదురుగా పోలీసులు. నేను ఆశ్చర్యంగా చూశాను. నడు అన్నాడు ఒక అతను. ఒక మహిళా పోలీసు నా రెక్క పట్టుకుంది. ఏమిటిది అన్నాను. ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావు? చాలా గొప్ప ప్లానే వేశావు. అనసూయమ్మ గారిని హత్య చేయించి ఇక్కడికి పారిపోయి వచ్చావా? నిన్ను పట్టుకోలేరనుకున్నావు కదూ. ఏంటి మీరనేది అన్నాను చెయ్యి గుంజుకోబోతూ. కానీ పులిపంజాలా ఉన్న ఆ ఆడపోలీసు చెయ్యి నేను వదిలించుకోలేకపోయాను. ఏమిటి, అనసూయమ్మ గారిని హత్య చేశానా? నువ్వు చెయ్యలేదు. నీ ప్రియుడు బ్రహ్మీ చేత చేయించి ఏమీ ఎరగనట్టు జారుకుని ఇక్కడికి చేరావు. చేతులకు బేడీలు తగిలిస్తూ అన్నాడు అధికారి. నన్ను వాళ్ళు పోలీస్ జీబులో ఎక్కించారు. అనసూయమ్మ గారు హత్య చేయబడ్డారా? నేను బ్రహ్మీ తగ్గించానా? నా కళ్ల ముందు అంతా చీకటి, కటిక చీకటి. నాకు ఎక్కడో పాతాళలోకంలోకి, అంతకంటే ఇంకా అట్టడుగు ఇంకేదైనా చీకటి గుహ ఉంటే బాగుండును. అక్కడికి వెళ్ళిపోయి దెబ్బతిన్న కుక్కపిల్లలా దాక్కోవాలనిపిస్తుంది. నేనెవరికంట పడకూడదు. నా కంటికి ఎవ్వరూ కనిపించకూడదు. నేను సిగ్గుతో, అవమానంతో కృంగిపోతున్నాను. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. నా మూలంగా, కేవలం నా ప్రలోభం మూలంగా దేవతలాంటి అనసూయమ్మ గారు హత్య చేయబడింది. రవికృష్ణ తన మాటల చాతుర్యంతో దానికోసం నన్ను ఒక పరికరంగా ఉపయోగించుకున్నాడు.
అవును, పరికరమే. చాలా అందమైన పరికరం. ఎవ్వరికీ అనుమానం రాని పరికరం. నా మీద నాకు అసహ్యం పుడుతుంది. నా శరీరాన్ని నేనే ముక్కలు ముక్కలుగా చీల్చేసుకుని కాకులకి గద్దలకి విసిరేయాలనిపిస్తుంది. అనసూయమ్మ గారు నాకు ఆశ్రయం ఇవ్వడంతో తన మృత్యువుని ఇంట్లో తప్పించుకున్నట్లుగా అయింది. రోజు నిద్రలేవగానే ఆవిడ కాళ్ళకి కృతజ్ఞతతో దండం పెట్టాల్సింది నేను. ఆవిడ బలవంతపు చావుకి కారణమయ్యాను. నా గుండెలు అవిసిపోతున్నాయి. నా గుండెల్ని నేను బద్దలు కొట్టుకుని చావాలనిపిస్తుంది. నాలాంటి వాళ్ళు బ్రతకూడదు. నేను నడిస్తే సిగ్గుతో ఈ భూమి కూడా కుచించుకుపోతుందేమో. నేను పీలిస్తే ఈ గాలి కూడా మైలబడిపోతుందేమో. అంత నికృష్టురాలిని నేను. నన్ను అరెస్ట్ చేసిన దయామయులారా, నాకు వెంటనే ఉరిశిక్ష వేసేయండి. నన్నేమాత్రం కనికరించకండి అని చేతులెత్తి దండం పెట్టి ఏడ్చాను. కోర్టులో సాక్ష్యాలు, కేసులు, లాయర్ల వాదనలు ఏమిటేమిటో జరుగుతున్నాయి. ఆడిటర్ గారు వచ్చారు. నిన్ను బెయిల్ మీద విడిపించానమ్మా అన్నారు. గోడ వైపు తిరిగి నేను ఆయన వైపు చూడలేదు. వీపు తిప్పేసి నిలబడ్డాను. నా మీద దయ ఉంటే నన్ను కనికరించి నాకింత విషయం ఇవ్వండి. లేకపోతే వీలైనంత తొందరగా ఉరిశిక్ష విధించండి. నా ముఖం చూస్తే అందరికీ పాపం వస్తుంది అంటూ ఏడ్చేశాను. ఇందులో నీ తప్పేం లేదమ్మా. అతని తెలివది. అంత చాకచక్యంగా ప్లాన్ చేశాడు. అతని మాటల ధోరణి అలాంటిది అన్నారాయన. వద్దండి, మీరు నన్ను క్షమించినా నేను నన్ను క్షమించుకోలేనండి. నేనేం చేశానో తెలుసా? ఆవిడ చావుకు కారణమయ్యాను. నేను అసలు ఇంకా ఎందుకు బతికి ఉన్నాను అంటూ గోడకేసి తల బాదుకోసాగాను. నిర్దాక్షిణ్యంగా నా చేతులతో నేనే కంఠాన్ని పిసికివేయసాగాను. ఆడిటర్ గారు నన్ను పట్టుకున్నారు. పోలీస్ అధికారి పరుగున వచ్చాడు. అయ్యయ్యో, నుదురు చిట్లిపోయింది. ఎంత రక్తమో అన్నారు ఆడిటర్ గారు. డాక్టర్ని రప్పించారు. ఈ అమ్మాయి షాక్లో ఉంది అంటూ ఏదో ఇంజెక్షన్ గుచ్చాడు. నిద్ర వచ్చేసింది. నాకు ఇక మెలకువ రావద్దు. నేను ఈ లోకంలోకి నేను వచ్చిన పని అయిపోయింది అన్నాను. కానీ జీవితం నన్ను వదలదలుచుకోలేదు. బాగా బుద్ధి చెప్పాలనుకుంది కాబోలు. చావటానికి కూడా అవకాశం లేకుండా చేసి బతికించి నన్ను చిత్రహింస పెట్టసాగింది. నన్ను చూడటానికి అమ్మ వచ్చింది. నేను చూడనని ఖచ్చితంగా చెప్పేశాను. బ్రహ్మి వచ్చాడు. అతను నా దగ్గరకు వచ్చాడా? నా గొంతు నేను పిసికి చంపేసుకుంటాను అని కబురు చేశాను. చివరికి అందరూ నా ఇష్ట ప్రకారమే నన్ను ఒంటరిగా వదిలేశారు. ఏమిటో కోర్టులు, వాదనలు. నన్ను కోర్టుకి ఈడ్చుకుపోవడం గుర్తుకు రావడం. భాగ్యమ్మ గారు, లాయర్ గారు నేనెంత టక్కులాడినో వివరంగా చెప్పసాగారు. నాకు వాళ్ల మీద ఏం కోపం రాలేదు. చివరికి ఏమైందో ఏమో, నేను నిర్దోషినన్నారు. నన్ను వదిలేశారు. నేను న్యాయస్థానానికి 2 చేతులెత్తి మొక్కాను. నేను బ్రతికి ఏం లాభం? ఈ ప్రపంచంలో నేను ఉండటానికి చోటే లేదు. కానీ నా మొర ఆలకించే నాదుడెవరు? నన్ను ఆడిటర్ గారు తన ఇంటికి తీసుకొచ్చారు. వెంటనే ఏ రైలు ఉంటే ఆ రైలుకు నాకు టికెట్ తెప్పించి ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను అన్నాను ప్రాధేయపడుతూ. ఎక్కడికి? ఎక్కడికో అక్కడికి. సుకుమారి గురించి అయిన వాళ్ళకి ఎవ్వరికీ తెలియని చోటికి పోయి చచ్చిపోతాను. కుక్కలు, పిల్లులు, పెట్టలు అంతేనట. చావు వస్తే తమ దగ్గర వారిని బాధ పెట్టకుండా దూరంగా వెళ్ళి చనిపోతాయట. నేను వెళ్ళిపోతాను ఆడిటర్ గారు. ఆవేశంగా ఇటు తిరిగి నేను అవాక్కై నిలబడిపోయాను. ఆడిటర్ గారు ఎప్పుడో వెళ్ళిపోయారో. ఎదురుగా బ్రహ్మి నిలబడి ఉన్నాడు. గది తలుపులు వేసి ఉన్నాయి. నేను చప్పున నోటి మీద చెయ్యి ఉంచేసుకున్నాను. అతను ఒక్క అడుగు ముందుకు వేస్తూ నా వైపు వస్తున్నాడు. నో అరిచాను. దగ్గరకొచ్చావా నిన్ను చంపేస్తాను. అతను నా వైపే చూస్తున్నాడు. ఇదేమిటి? అతను ఎంత చిక్కిపోయాడేమిటి? గడ్డం మాసిపోయి ఉంది. అతని కళ్ళు నా వైపే చూస్తున్నాయి. అసలు ఈ బాధంతా పడింది నేనేనా లేక అతనా? అతను నా దగ్గరగా వస్తున్నాడు. రావద్దు, వెళ్ళిపో, నేను చచ్చిపోతాను అరిచాను. నా అరుపులు అతను రవ్వంత కూడా లక్ష్య పెట్టలేదు. వెళ్ళిపో. అతను 2 అడుగుల్లోకి వచ్చాడు. వెళ్ళు అరిచాను. మాటని అస్సలు వినలేదు. దగ్గరకు వచ్చేశాడు. నేను నా నోటి మీద 2 చేతులతో అదిమి పెట్టేసి ఉధృతంగా వస్తున్న ఏడుపును ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాను. అతను నా దగ్గరకు వచ్చేశాడు. నోటి మీద నొక్కి పట్టి ఉంచిన నా 2 చేతులు పట్టుకుని తీసేశాడు. ఏడుపు ప్రవాహంలా వచ్చేసింది. ఎన్నో మాటలు అన్నాను కదూ నిన్ను. ఏడుస్తూనే నేను కిందికి జారిపోయి నేల మీద కూర్చుండిపోయాను. ఎందుకిలా నన్ను వేధిస్తారు? నన్నెందుకు వదిలేయరు? నాకు మీ ఎవ్వరిని చూడాలని లేదు. నన్ను వదిలేయండి. దయించి నన్ను వదిలేయండి. చేతులు జోడించాను. అతను 1 నిమిషం ఏడుస్తున్న నన్ను చూశాడు. తర్వాత నిల్చున్నవాడల్లా వంగాడు. అతను చేసేదేమిటో నేను గ్రహించే లోపలే ఒక్కసారిగా నన్ను చేతుల మధ్య ఎత్తేశాడు. మరుక్షణంలో నేను ఆ పక్కనే ఉన్న ఓ పొడుగాటి సోఫాలో అతని ఒడిలో ఉన్నాను. అతని చేతులు నన్ను చుట్టేసి గుండెలకు హత్తుకున్నాయి. నా ముఖం అతని ఛాతీకి హత్తుకుంది. నేనే అనసూయమ్మ గారిని చంపేశాను అన్నాను ఏడుస్తూ.
అతనేం చెప్పలేదు. నా వీపు నిమురుతూ చెమటకి తడిసిన నా జుట్టుని పైకి తీస్తున్నాడు. తగ్గు స్వరంతో అన్నాడు, ఇక ముందెప్పుడు ఎందుకు బతకాలి అని అనకమ్మా. నా బంగారు తల్లివి కదూ. నేను అతని వైపే ఆశ్చర్యంగా చూస్తున్నాను. నా చేతులు మెల్లగా లేచాయి. అతని మెడ చుట్టూ పడినాయి. బ్రహ్మి అన్నాను. అతను నా తలని గుండెలకి హత్తుకున్నాడు. నా మెడ వంపులో ముఖం దాచుకున్నాడు. ఏది ఇంకోసారి అలా పిలు. ఈ జన్మలో మళ్ళీ ఇలా నీ నోటి నుంచి నా పేరు వింటానా అనుకున్నాను. అతని కంఠం గద్గదికమైంది. ఇదేమిటి, నువ్వేడుస్తున్నావా అన్నాను. నన్ను ఏడిపించడం చిన్నప్పటి నుంచి నీకు అలవాటేగా అన్నాడు. ఏమిటి? నా ముఖం కదిలింది. అతని పెదాలు నా పెదాలకు తగిలాయి. మరుక్షణంలో అది నా ముఖమంతా ముద్దలతో ముంచెత్తినాయి. చివరికి నా పెదమల్ని కూడా గాఢంగా అదిమివేశాయి. రోజులు గడుస్తున్నాయి. నేను పైకి కోలుకుంటున్నట్టుగా కనిపించినా లోపల కోలుకోలేకపోతున్నాను. బామ్మ చేసిన పెళ్లి ఒక పెద్ద పొరపాటు అనుకున్నాను. అక్కడ నా శరీరానికి మాత్రమే దెబ్బలు తగిలాయి. ఇక్కడ నేను చేసుకున్న స్వయం నిర్ణయం ఒక అఘాతం లాంటిది. నా మనసుకి ఈ దెబ్బ నుంచి నేను ఈ జన్మలో కోలుకోగలేననిపించింది. నా గురించి ఎన్నో రకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. అపవాదులు పుంకాలుగా విజృంభించాయి. పనిగట్టుకుని మరీ వచ్చి దోషణలు చేసేవారు కొందరైతే, దూరంగా ఉండి నన్ను బ్రహ్మిని కలిపి అతి నీచమైన అత్యంత అసహ్యకరమైన వార్తలు పేపర్లలో తెప్పించిన వారు మరికొందరు. అటు రవితో ప్రేమాయణం సాగిస్తూ ఇటు బ్రహ్మితో తిరుగుతున్నానన్నారు. బ్రహ్మి ఇది తెలిసే ఊరుకున్నాడన్నారు. నేను బ్రహ్మి కలిసి అనసూయమ్మ గారిని హత్య చేసిన మాట నిజమేనని, కానీ ఆడిటర్ మాతో లాలూచి అయ్యి మా ఇద్దరికీ శిక్ష పడకుండా తప్పించి పాపం అమాయకుడైన రవిని జైల్లో ఇరికించారన్నారు. ఈ ప్రచారాలేవి నన్ను అంతగా బాధించలేదు. ఎందుకంటే వెర్రిజనం తెలిసి తెలియక వాగటం, అలా వాగిన దానితో ఆనందం అనుభవించటం వారికి అదొక వెర్రి అలవాటు. వాటన్నిటికంటే నన్ను బాధించిన నిజం గోముఖ వ్యాఘ్రం లాంటి రవికృష్ణ మనస్తత్వం. అనసూయమ్మ గారి కేసు విచారణ జరిగిన తర్వాత క్రమంగా వెలుగులోకి వచ్చిన విషయాలు చూస్తే కడుపు చెరువవుతుంది. రవికృష్ణ ఒకవైపు ప్రేమ సంభాషణలు జరుపుతూ నా మీద మత్తు జల్లు కురిపిస్తూనే మరోవైపు సునీత మీద కూడా పగ్గం విసరసాగాడు. సాధారణంగా అనసూయమ్మ గారు చాలా తెలివిగల మనిషి. ఆవిడ్ని కూడా తన మాటల మాయాజాలంలో ఇరికించేశాడు. ఆమెకి రవ్వంత కూడా అనుమానం రాలేదు. అతని ఈ ఇంటికి వస్తే ఆంటీ అంటూ ఆమెతో కబుర్లు చెబుతూనే, ఆమె సాంఘిక సేవా కార్యక్రమాలు ప్రశంసిస్తూనే, ఆమెను ఒక దేవతలా కీర్తిస్తూనే ఆమె మనసులో ఒక అభిమానానికి చోటు చేసుకున్నాడు. ఒక పథకం ప్రకారం ఆ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఎవ్వరికీ అనుమానం కలగని విధంగా, అసలు ఎప్పుడు వచ్చి వెళ్తున్నాడో ఎవరికీ తెలియకుండా రాసాగాడు. ఆవిడని చంపటానికి అతను పొంచి ఉన్నాడని, దానికోసమే ఆ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడని మా ఎవ్వరికి అణుమాత్రం కూడా అనుమానం రానివ్వలేదు. నేను అహర్నిశలు ఆవిడ దగ్గరే ఉంటాను కాబట్టి ఆవిడ దగ్గర నుంచి నన్ను దూరంగా నెట్టివేయాలంటే అతనికి సులభంగా తోచిన అలవాటైన మార్గం ప్రేమ వల విసరడం. శోధించిన కొద్దీ వరుసగా అతని కుతంత్రం బయటపడుతూ రాసాగింది. ఆమెను చంపటానికి అంతకుముందే 1-2 సార్లు పథకం వేశాడు. నన్ను గార్డెన్కి రమ్మనమని. నేను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తుంటే రాకుండా ఇంటికి వచ్చాడు. అతను ఆంటీ గదిలోకి వెళ్ళాడు. కానీ అదే సమయానికి బ్రహ్మి వచ్చి కాలింగ్ బెల్ మోగించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. లోపల తలుపు వేసుకుని అతను ఎందుకున్నాడో బ్రహ్మికి అర్థం కాలేదు. సునీత, సుకుమారి ఇంట్లో లేరు కాబట్టి తను అనవసరంగా అనుమానపడ్డానని సిగ్గుపడ్డాడు బ్రహ్మి. రెండోసారి సరసి హఠాత్తుగా ఊరి నుంచి వచ్చింది. దానితో అతని రెండో ప్రయత్నం విఫలమైంది. 2 సార్లు విఫలమవడంతో అతనిలో ఆతురత, తొందర ఎక్కువైపోయాయి. చివరికి నేను ఆ ఇంట్లోంచి పారిపోవడానికి నేనే నౌకర్లందరినీ ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేకుండా పంపేసే ఏర్పాట్లు నా చేతే చేయించాడు. కోర్టులో లాయరు నువ్వెందుకు నౌకర్లను పంపావు అని నెగ్గదీస్తుంటే నేను జవాబు చెప్పలేకపోయాను. చివరికి అసలు కారణం చెప్పక తప్పలేదు. లజ్జాభిమానాలతో చెప్పలేకపోతే అవతల బ్రహ్మి మెడకి ఊరిపడేటట్టుంది. నేను చెప్పేశాను. తీగలాగితే డొంకంతా కదిలింది. కానీ నేను చెప్పేదంతా దారుణమైన ఘోరాతి ఘోరమైన అబద్ధమని, నేను బ్రహ్మి కలిసి తనని ఇరికిస్తున్నామని, అసలు మా మధ్య ప్రేమ సంభాషణే తానెరగనని రవికృష్ణ కోర్టులో బుకాయించాడు. అతని ధోరణికి నేను విస్తుపోయాను. పాతాళంలోకి కృంగిపోయాను. తాను నిరపరాధినని అతను వాదిస్తుంటే నాకు అతన్ని నిలువునా చీరేయాలనిపించింది. ఏ దేవుడు కరుణించాడో కానీ ఒక్క మా ఆడిటర్ గారు మాత్రం ఇది నమ్మలేదు. ఆయన నన్ను బ్రహ్మిని బెయిల్ మీద విడిపించి లాయర్లను పెట్టించి
అసలు నేరస్తుడెవరో శోధించారు. రవికృష్ణ అని రుజువవ్వగానే అందరూ దిగ్భ్రాంతి చెందారు. అతని కళ్ళు సునీత ఆస్తి మీద ఉన్నాయి. సునీతను చేసుకుంటానని అనసూయమ్మ గారిని భాగ్యమ్మ గారి చేత అడిగించాడట. కానీ అనసూయమ్మ గారు నిరాకరించారు. పైనుంచి సునీతని బ్రహ్మి లాంటి బుద్ధిమంతుడిని చూసి పెళ్లి చేస్తాను, చాలా ఆస్తి, ఆ తర్వాత సునీతని జాగ్రత్తగా చూసేవాళ్ళు అని నాకు నమ్మకం కలగాలి అన్నారట. అది అతని మనసులో అనుమానం, కసి రేపింది. ఒక పక్క నా మీద ప్రేమజల్లు కురిపిస్తూనే మరో పక్క సునీతకి సుకుమారి నా వెంట పడుతుంది, తప్పించుకోవడం చాలా కష్టం అంటూ చాలా నిస్సహాయమైన ధోరణితో ఉత్తరాలు ద్వారా తెలియజేసాగాడు. సునీత నన్ను అడగలేక మొహమాట పడి ఊరుకుందట. సునీత నా ఒడిలో పడేసిన ఆ ఉత్తరాలు చదువుతుంటే నా తల గిర్రను తిరిగిపోయినట్లు అనిపించింది. ఒక దాంట్లో రాశాడు, సునీత, నిన్ను చూస్తే ఆ సుకుమారికి చాలా ఈర్ష్య. నువ్వేమో నా ప్రాణ స్నేహితురాలు అంటావు. నాకేమో ఆ అమ్మాయి మీద చాలా అనుమానంగా ఉంది. తాను ఒక అందగత్తెనని అహం. ఫోన్లో నిన్ను పిలిస్తే తానేదో వంకతో మాట్లాడుతుంది. నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఈ శని మీ ఇంట్లోంచి పోతే గానీ నాకు నీ దగ్గర స్వేచ్ఛ లేదనిపిస్తుంది. ఇలా రాశానని నా మీద కోపగించుకోవు కదూ. ఏం చెయ్యను? నాకు నిన్ను చూడాలని, నీకు దగ్గరగా ఉండాలని ఎంతో అనిపిస్తుంది. ప్రేమలో పడిన పిచ్చివాడినని నన్ను చూసి నువ్వు నవ్వుకో మరి. మనం అలా బయట ఎన్నాళ్ళని కలుసుకుంటాం చెప్పు? ఇంట్లో అయితే బోల్డంతసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. బయటంటే అందరి కళ్ళు మన మీదే ఉంటాయి. ఆంటీ కుటుంబ గౌరవం నాకన్నిటికంటే ముఖ్యం. అందుకని ఎంతగా రాస్తున్నాను. నేను పెదవి బిగబట్టి కన్నీరు ఆపుకుంటూ ఆ ఉత్తరాలు చదువుతుంటే సునీ వచ్చి వాటిని లాగేసి చింపి మొక్కలు చేస్తూ, వాడు మనిద్దరిని ఒకేసారి ఎలా ఫూల్ చేశాడో నీకు తెలియడానికి చూపించాను గాని నిన్ను బాధపడమని కాదు. సుకుమారి, ఇన్నాళ్ళు నేను ఎంతో తెలివిగలదాన్ని అనుకునేదాన్ని. తెలివి తక్కువ మొద్దునని ఇప్పుడే అర్థమైంది. చిత్రం ఏంటంటే నేను కూడా మాస్టర్ని దూరంగా నెట్టేశాను అంటూ నా మెడ చుట్టూ స్నేహపూర్వకంగా చెయ్యి వేసి, అరే ఫర్గెట్ ఇట్ యార్, ఇదొక యాక్సిడెంట్ అనుకుని మర్చిపోవాలి. వీటన్నిటికంటే మన జీవితం మనకు చాలా అపురూపం. అలా దిగులుగా కూర్చోకు. థ్యాంక్ గాడ్ మనిద్దరి స్నేహం చెడగొట్టుకోలేదు అంది. ఎవరెంత చెప్పినా, ఎంత ధైర్యం నూరిపోస్తున్నా నా మనసంతా చేదు తిన్నట్లుగా విషంగా అయిపోతోంది. వేషభాషలతో, తీయని మాటలతో ఆడపిల్లల మనసులోని బలహీనతని ఎంత దారుణంగా ఉపయోగించుకుంటారో కదా వీళ్ళు. కాదు, ముమ్మాటికి కాదు. అసలు బలహీన మనస్కులుగా ఉండటం మాదే తప్పేమో. నన్ను నేను తప్పు పట్టుకోసాగాను. ఆ రోజు నన్ను బస్టాండ్కి రమ్మని అతని ఇంటికి సరాసరి వచ్చాడు. మాలిని అతను డబ్బుతో లోబరుచుకున్నాడు. పెద్ద మనిషి. అది మా ఎవ్వరికీ అనుమానం రాలేదు. బ్రహ్మి ఆ సాయంత్రం నేను వెళుతుంటే వచ్చాడు కదా. నేను వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే కూర్చుని వెళ్ళాడట. ఆ సమయంలో గురుమూర్తి గారు వచ్చారట. ఆయన వచ్చినప్పుడు బ్రహ్మి ఒక్కడే ఉండి ఇంట్లో ఎవ్వరూ లేరు అన్నారట. అతను వెళ్ళిపోయాడట. సరసి సినిమా నుంచి వచ్చి చూస్తే అనసూయమ్మ గారి ప్రాణం పోయి ఉంది. సరసి కంగారు పడి డాక్టర్కి ఫోన్ చేసి రప్పిస్తే ఆయన వచ్చి ఆవిడ పోయారని ధ్రువపరిచారు. కానీ అది సహజంగా వచ్చిన మృత్యువులా లేదని ఆయనకు అనుమానం వచ్చి పరీక్ష చేయించారు. ఆయన అనుమానమే నిజమైంది. ఆవిడని ఎవరో ముఖం మీద మెత్తని దిండు లాంటిది పెట్టి అదిమి చంపేశారు. ఆ సాయంత్రం ఎవరెవరు వచ్చారు అని ఆరాలొచ్చాయి. బ్రహ్మి తప్ప ఎవరూ రాలేదని తెలిసింది. నా గురించి ఎంక్వైరీ వచ్చింది. నా ఆచూకీ తెలియలేదు. నేను పరారీ అయ్యానని అనుకున్నారు. రవికృష్ణ ఏమీ ఎరగనట్టుగా 9 గంటలకు వచ్చాడట. ఈ వార్త విని అతను నమ్మలేనట్లుగా విస్తుపోతూ నటించాడట. పోలీసులు వెంటనే బ్రహ్మిని అరెస్ట్ చేశారు. నా కోసం గాలించి తెల్లవారేసరికి పట్టుకున్నారు నన్ను. కోర్టు గొడవలు ముగిసిపోయాయి. రవికృష్ణే హంతకుడని రుజువు అవ్వగానే అందరూ దిగ్భ్రాంతి చెందారు. నేను బస్టాండ్కి వెళ్ళిన ఆ సాయంత్రం అతను చీకటి వేళ పెరటి వైపు గోడ దూకి ఇంట్లోకి వచ్చాడు. బ్రహ్మి అప్పటికి వెళ్ళిపోయాడు. సరసి రాలేదు. పాండు లేడు. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. ఆవిడ గదిలోకి వెళ్ళాడు. నిద్రమత్తులో ఉన్న ఆవిడ ముఖం మీద దిండు పెట్టి వత్తాడు. పని త్వరగానే అయిపోయింది. తీరా అతను బయటికి వస్తూ ఉండగా బ్రహ్మి మరిచిపోయిన కళ్ళజోడు కోసం తిరిగి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బ్రహ్మి ఆవిడ గదిలోకి వచ్చాడు. ఆవిడ్ని పిలిచాడు. పలకకపోతే నిద్రలో ఉంది అనుకున్నాడు. బ్రహ్మి వెళ్లే వరకు అతను ఆ గదిలోనే వేచి ఉన్నాడు. బ్రహ్మి తలుపులు దగ్గరగా వేసి వెళ్ళాడు. అందువల్ల అక్కడంతా బ్రహ్మి చేతి వేళ్ల గుర్తులు పడ్డాయి. బ్రహ్మి వీధి వైపు నుంచి రావడం, వెళ్లడం పక్కింటి మామి, ఎదురింటి కుర్రాడు కూడా చూశారు. కానీ పోలీసులకి పెరటిగోడ మీద నుంచి ఎవరో దూకి లోపలికి వచ్చినట్లు, మళ్లీ వెళ్ళినట్లు అనుమానం వచ్చింది.
ఆ పని నాదై ఉంటుందనుకున్నారు. వారి అనుమానం నన్ను బ్రహ్మిని రక్షించింది. చివరికి రవికృష్ణ మెడకి ఉరితాడు బిగిసేలా చేసింది. కానీ అతను పైకోర్టుకి అప్పీలు చేసుకున్నాడని చెప్పారు. అతను శిక్ష పడకుండా తప్పించుకోగలడని, ఇదివరకు ఒక తల్లి కూతురు విషయంలో ఇలాగే చేసి తప్పించుకున్నాడని అన్నారు. ఆ మాట వినగానే శరీరం జల్దరించింది. నాకు సునీతికి కూడా ఆ గతి పట్టాల్సిందే. ఏ అదృష్టమో మమ్మల్ని తప్పించి అనసూయమ్మ గారిని బలిగొంది. ఎంత దురదృష్టం! చూశావా రోజులు ఎంత ప్రమాదంగా ఉన్నాయో అంటూ మా ఆడిటర్ గారు భార్యను హెచ్చరిస్తున్నారు. అటు వయసు మళ్ళిన అనుభవజ్ఞురాలు, మనుష్యుల్ని అంచనా కట్టగల ఆవిడనే కించిత్ కూడా అనుమానం రాకుండా మంచి మాటలతో ముగ్ధురాలను చేశాడు. ఇటు ఈ ఇద్దరి చిన్నపిల్లల మనసులకి మైకం తెప్పించాడు. వాళ్ళిద్దరి చేతనే తనకు కావలసిన పనులు చేయించాడు. వాళ్ల చేతనే బ్రహ్మిని దూరంగా పెట్టించాడు అన్నారు. ఆడపిల్ల మనసుని ఎంత తేలిగ్గా వాడుకోగలరు వీళ్ళు. ఆడపిల్లల్లో ప్రేమకి ఆశపడే మనసే ఒక పెద్ద ప్రమాదం అని నాకిప్పుడు అర్థమైంది. కోర్టు గొడవలు ముగిసి రవికృష్ణకు శిక్ష పడిన తర్వాత అనసూయమ్మ గారు రాసి తన దగ్గర ఉంచిన విల్లుని ఆమెకు దూరపు బంధువు శ్రేయోభిలాషి అయిన పాండురంగారావు గారు మా అందరినీ కూర్చోబెట్టి చదివి వినిపించారు. ఆవిడ ఆస్తిలో ఏదేది సునీతకు చెందాలో, మిగిలినది ఏ ఏ ట్రస్టులకు అప్పచెప్పాలో రాశారు. సునీతకి బ్రహ్మికి ఇద్దరికీ ఇష్టమైతే వారిద్దరూ వివాహం చేసుకోవాలనే తన అభిమతం తెలియజేశారు. సునీత డిగ్రీ పూర్తయిన తర్వాతనే వివాహం చేసుకోవాలి అని తెలియజేశారు. బ్రహ్మి సునీతను చేసుకుంటే అతనికి ప్రత్యేకంగా చెందే బిల్డింగ్, మిగతా ఆస్తి వివరాలు వివరంగా తెలియజేశారు. బిల్లులో ఆమె నాకు కూడా వసతి కల్పించారు. సునీతను వీలైనంత వరకు నాతో కలిసే ఉండమని కోరారు. నాకు దొడ్లో ఉన్న అవుట్ హౌస్ ఇవ్వమని, నేను ఇష్టపడకపోతే దాని అమ్మకం ధర మార్కెట్ రేటు చూసి ఇవ్వాలని రాశారు. ఆమె చివరిలో ప్రత్యేకంగా నన్ను సంబోధిస్తూ, సుకుమారి, నేను ఎక్కడెక్కడైతే మెంబర్గా ఉన్నానో అక్కడ నా స్థానంలో నిన్ను తీసుకోవాలి అని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ కాగితం ఇందులో జత చేశాను. నువ్వు ఉత్సాహవంతురాలివి, శక్తిగల దానివి, ధైర్య సాహసాలున్నాయి. నా తర్వాత కూడా ఈ ట్రస్టులో ఆర్థిక వ్యవహారాలు అస్తవ్యస్తం కాకుండా జాగరూకతతో చూస్తావని ఆశపడుతున్నాను. దీనివల్ల నీకు ఫలితం ఏమిటని నువ్వు అడగవచ్చు. ఎదుటివారికి సాయం చేశాను అనే ఆత్మసంతృప్తి కంటే నీకు ఇంకేమీ మిగలదు. నేను ఈ ఆత్మసంతృప్తితోనే జీవించాను. నా ఈ జీవితకాలం పడిన శ్రమని నువ్వు నా తరపున ముందుకు కొనసాగించాలని కోరుతున్నాను అని రాశారు. సునీతను ఉద్దేశించి, మనకు రావలసిన డబ్బు చాలా ఉంది. వివరాలు ప్రతి ఒక్కటి సుకుమారికి తెలుసు. అవి నువ్వు రాబట్టుకుంటావో వదిలేస్తావో అది పూర్తిగా నీ ఇష్టం అని రాశారు. ఏ కారణం చేతనైనా సునీత నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటే నేను ఎక్కడున్నా ప్రతి నెల నాకు సునీత 1000 రూపాయలు నా ఖర్చులకి, నా పోషణ నిమిత్తం అందజేయాలని రాశారు. విల్లులో ఈ భాగం గురించి చదువుతుంటే నేను ఇక ఏడుపు ఆపుకోలేక ముఖం దించుకుని ఏడ్చేశాను. ఆవిడ నా గురించి దేవతలా ఇన్ని ఏర్పాట్లు చేశారా? నేనేమో ఆమె చావుకు కారణమయ్యానా? బ్రహ్మి నా చెయ్యి మౌనంగా గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శ భాష నాకు తెలుసు. ప్లీజ్ ఏడవకు, నిన్ను నిబ్బరం చేసుకో అని బతిమాలుతున్నట్లుగా హెచ్చరికది. నేను ఎంతో కష్టం మీద ఏడుపు ఆపుకున్నాను. నేను ఇంటికి రాను అంటే సునీత గొడవ చేసేసింది. ఈ సమయంలో నన్ను ఒంటరిగా వదిలేస్తావా? నువ్వు కూడా లేకపోతే నాకు పిచ్చెక్కుతుంది అంటూ బలవంతంగా తీసుకొచ్చింది. కారులోంచి దిగి ఆ ఇంటి ఆవరణలో అడుగు పెడుతుంటే నాకు బోరుమని ఏడుపు వచ్చేసింది. నేను ఎలా ఈ ఇంట్లోంచి వెళ్ళాను? ఏ విధంగా తిరిగి వచ్చాను? నేను వెంటనే వెనక్కి తిరిగి కారులో కూర్చోబోతుంటే ఒక పక్క సునీత, మరో పక్క బ్రహ్మి నా పరిస్థితి గమనించినట్లుగా ఇద్దరూ చెరో చెయ్యి గట్టిగా పట్టుకుని నన్ను ఇంట్లోకి నడిపించసాగారు. నేను క్రమంగా కోలుకోసాగాను. జరిగిన దుర్ఘటన మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళసాగింది. ఇది బహుశా చాలా సహజం అనుకుంటా. మీరు ఒక్కసారి బాగా గుర్తు చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని పరిశీలించి చూడండి. నిరంతరం మారే ఈ ఋతువులు, రాత్రి వెనక తరుముకు వచ్చే పగలు, బాల్యం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం, జననం వెంట మరణం, ఇలా ఏ ఒక్కటి ఎక్కడ నిలకడలేకుండా మార్పును సంతరించుకుంటూ పరిణామ దిశలో పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఆలోచించి చూస్తే ఈ సృష్టిలో మార్పు రాకుండా స్థిరంగా ఉన్నదేదీ నాకు కనిపించడం లేదు. పువ్వు గంటల్లో వాడిపోతుంది. రాయి సంవత్సరాల తర్వాత పరిణామం చెందుతుంది. మార్పు మాత్రం ఏదీ తప్పించుకోలేని దశ ఈ భూమి మీద ప్రతి దానికి ఉంది. నాలో ఈ 6 నెలలలో ఏదో మార్పు వచ్చింది. దాన్ని నేను ఆపలేకపోయాను.
సుని అప్పుడప్పుడు నువ్వేంటో మారిపోయావు సుకుమారి, ఇదివరకట్లా నవ్వే లేదు అంటూ ఏం మాస్టారు అవునా బ్రహ్మిని అడిగేది. అతను తల ఊపేవాడు. నేను ఇదివరకులా తర్కానికి దిగేదాన్ని కాదు. నాకు ఇప్పుడు ఆ ఇంట్లో నా స్థానం ఏమిటో బాగా ఆకళింపు చేసుకున్నాను. అనసూయమ్మ గారికి నా వల్ల జరిగిన ద్రోహానికి ప్రక్షాళన చేసుకోవటం ఒక్కటే మార్గం. ఈ ఇంట్లోనే ఉండి ఆవిడకి ఇష్టమైన సునీతని ప్రాణంలా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకోవటం. ఆమె ట్రస్ట్కి సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా ఆకళింపు చేసుకుని ఆ డబ్బుని నిజంగా అవసరమైన వారికిచ్చి వారు ఆ తల్లికి కోటి దండాలు అని ఆమె పేరు చెప్పి నమస్కరించేలా చేయడం, ఇది నా బాధ్యత అనుకున్నాను. విల్లులో అనసూయమ్మ గారు సునీత బ్రహ్మేల వివాహం చేసుకుంటే నాకు ఆనందం అని రాశారు. ఇష్టం లేక వారి మధ్య వైరం ఏముంది గనక డిగ్రీ పూర్తయిన తర్వాత వివాహం అనే ఆమె అభీష్టం తెలిపారు కాబట్టి ఇంకా 2 సంవత్సరాలుంది. ఈ 2 సంవత్సరాల వరకు నేను ఇష్టం ఉన్నా లేకపోయినా సునీతకి తోడు నీడగా ఉంటాను. ఆ తర్వాత వెళ్ళిపోతాను. నా అవసరం ఇంకేముంటుంది కనుక బ్రహ్మియే అన్ని బాధ్యతలు నిర్వహిస్తాడు. అతను ఇప్పుడు అనామకుడేం కాదు. ఇప్పుడిప్పుడే లాయర్గా అతనికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. ఏమిటో ఈ మార్పులు. మన ఇష్టం ఉన్నా లేకపోయినా మన మీద నుంచి ఈ మార్పులు తన ఇనుప పాదాలను నొక్కుంటూ వెళ్ళిపోతాయి కాబోలు. మన ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఒక పరిణామ దశలో ఉన్నామనిపిస్తుంది. మన సంస్కృతులు కొత్త దారులను అన్వేషిస్తున్నాయి. విలువలు తారుమారవుతున్నాయి. ఈ కదలికల్లో, ఈ మార్పుల్లో ఆడపిల్లల మనసులు బాగా తెకమకపడుతున్నాయి. నేను మెల్లగా కోలుకోవటానికి, మామూలు మనిషి అవ్వటానికి నా ఈ ఆత్మ పరిశోధనే కారణమైంది. ఈ ప్రపంచంలో నా వయసు ఆడపిల్లలు వేల మంది, లక్షల మంది నాలాగే మోగగా ఈ జీవితపు ఎడారిలో నడకను సాగిస్తున్నారని నాకు క్రమంగా అర్థమవుతుంది. ఈ సమాజం మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎవరైనా నిద్రపోతుంటే మనం జాగృతం చేసి లేపవచ్చు, కానీ నిద్ర నటించే వారిని లేపటం ఎవరి వల్ల కాదు కదా. ఆడపిల్ల అనగానే అందరికీ ఎంత చులకన, పెరిగి పెద్దవగానే పెళ్లి చేసేస్తే పనైపోతుందని తల్లిదండ్రుల తాపత్రయం. పెళ్ళయిన తర్వాత ఇల్లు చూడటానికి, పిల్లల్ని కనడానికి తప్ప ఎందుకు పనికొస్తుంది ఈ ఘటం అన్నట్లుగా చూస్తారు. అలా చూసేవాళ్లు ముక్కు మీద ఆడపిల్ల ఫెడీల్మని ఒకటి కొట్టాలి. ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో ఆడపిల్లకి నిలువు దోపిడీ జరుగుతుంది. ఆమె అభిమానం, ఆత్మానందం, తెలివితేటలు సర్వం కాజేయబడుతున్నాయి. ఎక్కడో ఒక తిరుగుబాటు కేక వినిపిస్తుంది. కానీ ఎవరూ ఆ కేకను పట్టించుకోరు. పట్టించుకుంటే ఆగి చూడాలని, ఆగి చూస్తే అడ్డుకోవాలని, అడ్డుకుంటే ఆలోచించాలని, దాని ప్రత్యామ్నాయాలు వెతకాలని, అది తమ నెత్తి మీద పెద్ద బరువు అవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకని ఎవరి జీవితం గురించి వారే ఆలోచించుకోవాలి. ఎవ్వరూ తోడుగా నిలవరు. ఇప్పుడు నాకెవ్వరూ అవసరం లేదు. వాళ్లతో సినిమాలకి, షికార్లకి రమ్మంటారు. కానీ నేను పూర్తిగా తగ్గించేశాను. నేను ఇక్కడ ఉన్నది ఇల్లు చూడటానికి, పని చేయటానికి. చెప్పానుగా, నా స్థానం నాకు తెలుసు. ఇదివరకులా వారిద్దరూ వెళుతుంటే నాకు ఎలాంటి ఈర్ష్య గాని, ద్వేషం గాని లేనే లేవు. సుకుమారి, మరీ ఇంత జడ పదార్థం అయిపోయావేమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు అసలు మతి సరిగ్గా ఉందా అని నా అనుమానం. సునీత అంది. మాట్లాడకుండా పడుకో, రేపు నువ్వు త్వరగా లేవాలి. స్విమ్మింగ్ క్లాస్కి, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాలి అన్నాను, లైట్ తీసేసి చిన్న లైట్ వేస్తూ. ఏమిటో ఈ ప్రపంచం అంతా మారిపోయినట్లుగా ఉంది నాకు అంది సునీత చీకటిలో నుంచి గొణుక్కుంటూ. నేను చీకటిలోనే కళ్ళు తెరిచి చూస్తూ పడుకున్నాను. నా చేతుల్లో బ్రహ్మి నా రిజల్ట్ వచ్చిన రోజునిచ్చిన కోతి బొమ్మ ఉంది. అమ్మకి నా జీతంలోంచి డబ్బు మనీ ఆర్డర్ చేశాను. ప్రతి నెల మా నాన్న పేరిట కొంత డబ్బు ఆయన ఖర్చులకు పంపమని ఆదేశించాను. బ్రహ్మిని వెళ్ళి అమ్మని తీసుకురమ్మన్నాను. బ్రహ్మి వెళ్ళి అమ్మని తీసుకొచ్చాడు. వెంట కమలత్తయ్య కూడా ఉంది. అమ్మకి అస్సలు ఒంట్లో బాగలేదు. హాస్పిటల్లో చేర్పించాం. చాలా నీరసపడిపోయింది. మనిషికి ఒకటే దిగులు అంది అత్తయ్య. ఆవిడ నాతో కల్పించుకుని కలుపుగోలుగా మాట్లాడుతుంది. నేను అమ్మ మంచం మీద కూర్చున్నాను. మగతగా పడి ఉన్న అమ్మ నుదురు మీద చెయ్యి వేశాను. అమ్మా, దగ్గుత్తిక నిండిన గొంతుతో పిలిచాను. అమ్మా, ఎంతో లాలనగా, నేను తల్లిలా, ఆమె ఒక చిన్న పిల్లలా పలకరించాను. అమ్మ మెల్లగా కళ్ళు తెరిచింది. నా వంక అయోమయంగా చూసింది. నేనమ్మా సుకుమారిని అన్నాను. ఆవిడ ఇంకా అలాగే అయోమయంగా చూస్తుంది. నేనమ్మా సుఖీని అన్నాను. ఆవిడ కొడారిపోయిన పెదవులు మెత్తగా కదిలాయి. సుఖియా కాదు, నువ్వెవరో. కాదమ్మా, సరిగ్గా చూడు అన్నాను. 2 చేతులు పట్టి నా గుండెలకు ఆనించుకుని. ఆవిడ తల తిప్పుతూ అంది. మా సుఖి ఇలా ఉండదు, నువ్వెవరోలా ఉన్నావు.
సుఖి జడ వేసుకుంటుంది, ముడి వేసుకోదు, కళ్ళు మూతలు పడుతుండగా అంది. ఆ తర్వాత ఆవిడ ఇక మళ్ళీ లేవనే లేదు. ఆవిడ తల దగ్గర నేనున్నానని ఆవిడకి తెలియనే తెలియదు. ఆ రాత్రే అమ్మ పోయింది. నేను ఏడుస్తుంటే బ్రహ్మి దగ్గరగా వచ్చాడు. నన్ను భుజాలు పట్టుకుని తన వైపు బలవంతంగా తిప్పుకున్నాడు. నా గడ్డం పైకెత్తి ధైర్యం తెచ్చుకో అన్నాడు. నేను ఒక్కసారిగా అతని గుండెల మీద తలదాచుకుని ఏడ్చేశాను. అమ్మ కూడా పోవటంతో కమలమ్మ అత్తయ్య ఇక్కడే ఉండిపోయింది. బ్రహ్మికి సంపాదన బాగానే ఉంది. పెద్ద ఇల్లు తీసుకున్నాడు. అత్తయ్యకు ఇప్పటికీ నా ఇల్లు అని చూపించగలిగే ఇల్లు, బ్రహ్మి తల్లి అని ఒక ప్రత్యేక అధికారం ఏర్పడ్డాయి. ఇంట్లోకి నౌకర్లు చేతి కిందకొచ్చారు. ఇప్పటికైనా ఆవిడ కష్టాలు తీరి హాయిగా ఉన్నందుకు నాకు ఆనందంగా అనిపించింది. కానీ నా పట్ల ఆమె ప్రవర్తనే నాకు సరిగ్గా అర్థం కావడం లేదు. బ్రహ్మి ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో ఆత్మీయంగా నా మంచి చెడుల కోసం తాను తప్పిస్తున్నట్లుగా మాట్లాడుతుంది. అతను లేనప్పుడు ముక్తసరిగా ముభావంగా నేను అనేదాన్ని ఉన్నా పట్టనట్టుగా ప్రవర్తిస్తుంది. నాకు మొదట ఈ ద్వంద్వ వైఖరి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ రాను రాను ఆవిడ మనోవైఖరిని అర్థం చేసుకున్నాను. నిజానికి ఆమెకి నేనంటే పెద్దగా అభిమానం ఏమీ లేదు. కానీ బ్రహ్మి ముందు నన్ను తిరస్కారంగా చూసే ధైర్యం లేదు. అతని ఎదురుగా నా మీద ఎంతో అభిమానం ఉన్నట్టు, నా ఈ జీవితం అలా అయిపోయినందుకు తానెంతగానో విచారపడుతున్నట్టు ఉండేది. ఆమె నా గురించి చాలా ఆత్మీయంగా ఉంది కాబట్టే ఎంత వేదన పడుతుంది అనుకున్న బ్రహ్మి వీలైనంతగా మా ఇద్దరిని జత చేసి ఎక్కువ టైం గడిపేట్టు చూసేవాడు. నేను కమలమ్మ అత్తయ్యతో ఉంటే అతనికి నిశ్చింతగా ఉండేది. కానీ నేను మాత్రం ముళ్ళ మీద ఉన్నట్టుగా ఎప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతానా అన్నట్లుగా ఉండేదాన్ని. అతను వెళ్ళిపోగానే నేను వెళ్ళిపోయేదాన్ని. అత్తయ్య అతనికి ఏం చెప్పిందో ఏమో తెలియదు. నన్ను నువ్వు కొంత పద్ధతి మార్చుకోవాలి సుమా అంటూ మృదువుగా హెచ్చరికలు చేసేవాడు. నాకు ఒక్కోసారి అత్తయ్య వ్యవహారం చెప్పాలని ఎంతగానో ఆవేశం వచ్చేది. కానీ తమాయించుకునేదాన్ని. ఎంతైనా వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు. నేను ఎంత కాదన్నా పరాయిదాన్నే. అందుకని ఒక్కటే మార్గం, అతని హెచ్చరికలు మౌనంగా విని ఊరుకోవటం. ఆ రోజు నేను ట్రస్ట్ వ్యవహారం మీద ఒక సలహా కోసం బ్రహ్మి ఇంటికి వెళ్ళాను. ఆ సమయానికి అతని ఇంట్లో లేడు. నేను వచ్చేస్తుంటే అత్తయ్య పిలిచి కూర్చో, ఇప్పుడు వాడు వచ్చాడంటే కూర్చోమని కూడా అనలేదా నువ్వు అంటూ నా మీద విసుక్కుంటాడు. నాకు ఆ ధోరణేమిటో బాగా అర్థమైంది. ఏదేదో మాట్లాడుతుంది. నన్నేం చేయమంటావో చెప్పు సూటిగా అడిగేశాను. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు కదా. నువ్వు చెప్తే వింటాడు. నువ్వు చెప్పు. సరే, అదేగా నీకు కావలసింది. 24 గంటల్లోగా పెళ్లి చేసుకోపోతే నీ మొహం చూడను అని చెప్తాను, సరేనా? అదిగో అదే వద్దన్నాను. చూసావా, నీ కోపం వచ్చేస్తుంది. నాకు తెలుసు, బాగా తెలుసు. నేను అనుకుంటూనే ఉన్నాను. ఇదిగో చూడు, మనం ఎవ్వరం అనుకోలేదు ఇలా అవుతుందని. నువ్వు వాడు భార్యాభర్తలు అవుతారనే అనుకున్నాం. కానీ మీ ఇద్దరి రాతలు వేరుగా ఉన్నాయి. అసలు నీకు రాత వేరుగా ఉంది కాబట్టే మీ బామ్మకి ఆ బుద్ధి పుట్టిందేమో. నేను గుటక వేసి అవమానాన్ని మింగాను. అవును, అసలు నేను విన్న ఈ మాట నిజమేనా? హఠాత్తుగా అడిగింది. ఏమిటి? అనసూయమ్మ గారు విల్లులో సునీతను చేసుకోమని రాసిందని. నిజమే, రాశారు. సునీతను చేసుకుంటే నీ కొడుక్కి బోల్డ్ అంత ఆస్తి వస్తుంది. మరి ఎన్నాళ్ళు ఈ మాట నాకు చెప్పలేదే నువ్వు? మీ అబ్బాయి చెప్పాడనుకున్నా. వాడు ఎలాంటివి చెప్తాడా? అయితే ఈ మాట నిజమేనన్నమాట. అక్షరాలా నిజమే. మరి వాడు వెంటనే చేసుకోవచ్చుగా. అసలు సునీత కంటే అందం ఆస్తిగల పిల్లలు ఎవరు దొరుకుతారు? డిగ్రీ పూర్తయితే గానీ పెళ్లి మాట ఎత్తొద్దని రాశారు ఆవిడ. మళ్ళీ అదొకట నిరాశగా అంది. అందుకే నీ కొడుకు ఇంకే పిల్లని చూడనంటున్నాడేమో. ఈ మాట వినగానే ఆవిడ ముఖంలోకి ఆనందం వచ్చి చేరింది. చూసావా, ఇప్పటికి బయట పెట్టావు. ఆ సంగతి నీకు తెలిసిన దానివి మరి నాకెందుకు చెప్పలేదు? పెళ్లి ఈ లోపలే చేసుకుంటే ఏమవుతుంది అంది. అనసూయమ్మ గారి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇద్దరికీ రాదు. ఆవిడ చెంపన చెయ్యి పెట్టుకుంది. మళ్ళీ ఇదో గోల. హతాశురాలైనట్లుగా చూస్తూ, చదువు పూర్తి అవటానికి ఇంకా ఎన్ని రోజులుంది? 2 ఏళ్లుంది. అయ్యో రామా, అంత గడువు ఎందుకు పెట్టింది? ఆవిడ అంత త్వరగా పోతానని అనుకోలేదు పాపం. అనబోయి ఆగిపోయాను. ఆవిడ గురించి ఏ మాటైనా అంత గబాలను అనలేను నేను. సరే, ఇంకేం చేస్తాం మరి? చూడు, నేను ఈ మాటలు నీ దగ్గర ఎత్తానని వాడితో అనకు. నన్ను నసపెట్టి చంపేస్తాడు. ఇంట్లో భోజనం కూడా చేయడు అంటూ హెచ్చరించింది. ఉండు, సునీత నా కాబోయే కోడలు అనే చల్లటి మాట చెప్పావు. నీకు మంచి కాఫీ ఇస్తాను. ఇందాక పాలు సరిగ్గా ఉన్నట్టు లేవు. వద్దు, మళ్ళీ వస్తాలే అని లేచాను. మర్నాడు బ్రహ్మి కాగితాల మీద సంతకాలు కావాలని వచ్చాడు. నేను పెట్టి ఇస్తూ కుర్చీలో వెనక్కి ఆనుకుని, నేను నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాను.
అతను వెంటనే తలెత్తాడు. ఏమిటి చెప్పు? అతను కాస్త ముందుకు వంగాడు. నేను మాట్లాడబోయేదానికి అతను చాలా ఏకాగ్రతతో వినటానికి సిద్ధమైనట్లుగా ఉంది అతని ధోరణి. నువ్వు త్వరగా పెళ్లి చేసుకో. ఎవరిని? అడిగాడు. అతని కళ్ళు గంభీరంగానూ చిలిపిగానూ ఉన్నాయి. అతని కళ్ళల్లో అలాంటి భావం నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. సునీతని, అనసూయమ్మ గారు విల్లులో రాశారుగా. అతను వెంటనే తలదించి కాగితాలు చూడసాగాడు. మాట్లాడవేంటి అన్నాను. అతను మాట్లాడలేదు. నిన్నే పిలిచాను. నన్ను కాదన్నట్లు మౌనంగా ఉండిపోయాడు. కాగితాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కనీసం ఎప్పట్లా వెళుతున్నానో మళ్ళీ కనిపిస్తాననో అలాంటివేం అనలేదు. అడిగిన దానికి జవాబు చెప్పాలనే మర్యాద కూడా లేదా? లేకపోతే అడగటానికి నువ్వెవరు అనా? వెనక నుండి అన్నాను. గుమ్మం వరకు వెళ్ళిన అతను గిర్రున వెనుతిరిగాడు. నా పెళ్లి ఎప్పుడు ఎవరితో చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వేం ఆలోచిస్తూ శ్రమ పడాల్సిన పని లేదు అనేసి వెళ్ళిపోయాడు. దడాలను అతను వేసిన తలుపు ఇంకా అలానే కిర్రును శబ్దం చేస్తూ ఊగుతుంది. నాకెందుకో అతని ధోరణి నా చెంప మీద కొట్టినట్టే అనిపించింది. వరండాలో సునీత గొంతు వినిపించింది. హలో బ్రహ్మి, హలో సునీత. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను పరాయిదాన్ని. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇంకా 2 సంవత్సరాల గడువుంది. ఈ 2 సంవత్సరాలలో దాదాపు అనసూయమ్మ గారి పేరిట నేను చేయాల్సిన పనులు పూర్తయిపోతాయి. మళ్ళీ ఎక్కడో కొత్త జీవిత ప్రారంభం. నిరంతరం మార్పు చెందటమే ఈ జీవన రాగం స్వభావం కాబోలు. ఎందుకు? నాకు 200 సంవత్సరాలు ఈ భూమి మీద బతికినంత విసుగ్గా అనిపిస్తుంది జీవితం. నాది అనే జీవితం కోసం నేను ఎంతో ఆరాటపడ్డాను. అది నాకు లభించలేదు. నేను అడగనివి కోరనివి ఎన్నెన్నో దొరుకుతున్నాయి. ఇవన్నీ ఎవరికి కావాలట? మనసుకి ఆనంద దీపం ప్రసాదించని పనులు, శాంతి తీరం చేర్చలేని ప్రయాణాలు, ఈ జీవితం నాది అనిపించలేని అసందర్భపు మజిలీలు. అసలు చాలామందికి జీవితం ఇలాగే. ఇష్టం ఉన్నా లేకపోయినా సైబీరియాలో ఖైదీలా జీవితం సాగిపోతూ ఉంటుంది కాబోలు. దీపావళి పండగొచ్చింది. అత్తయ్య నన్ను సునీతని భోజనానికి పిలిచింది. టేబుల్ దగ్గర ఆవిడ సునీతను పక్కనే కూర్చోబెట్టుకుని కొసరు కొసరు వడ్డిస్తూ తినిపించసాగింది. ఇంకా కొంచెం కూర వేసుకో, ఏంటా అన్నం తింటాం అంటూ బ్రహ్మి నాకు వడ్డించాడు. అత్తయ్య అతన్ని చురచురా చూడడం నేను గమనిస్తూనే ఉన్నాను. భోజనాలు అయ్యాయి. అత్తయ్య సునీతకి నాకు చీరలు పెట్టింది. 2 ఒకే రకంవి, ఒకే అంచు, ఒకే డిజైన్. కాస్త కూడా మార్పు లేదు. సునీతని అత్తయ్య కట్టుకోమని బలవంతం చేసింది. సుకుమార్ కట్టుకుంటే నేను కట్టుకుంటాను అంది. గారికి ఇష్టం అవ్వాలిగా. ఇష్టమైతే తనే కలుపుకుని అందరితో మాట్లాడుతుంది. లేకపోతే ముఖం ముడుచుకుని కొంపలు అంటుకుపోయినట్టుగా కూర్చుంటుంది. ఆ అమ్మాయికి చెప్పే అధికారం నాకేముందమ్మా? నీకంటే చెప్పగలను కానీ అంది. నా కళ్ళల్లో ఎంత వద్దనుకున్నా చివ్వున నీళ్లు ఊబికి రాబోయాయి. ఎంతో కష్టంతో నిగ్రహించుకుని దిగమింగేశాను. నన్ను గుండెల్లో పెట్టుకోవాల్సిన అత్తయ్య ఎలా సూటిపోటుగా అంటుంది? అననే. పాపం, ఆవిడ తప్పేముంది? మా బామ్మ ఆమెను చాలా బాధ పెట్టింది. దాని ఫలితం నేను అనుభవిస్తున్నాను. బహుశా నేను కూడా ఆమెను ఇంకా ఇక్కడే వాళ్ళకి ఎదురుగా ఉండి పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తూ బాధ పెడుతున్నానేమో. ఏం చెయ్యను? నాకు వెళ్ళిపోవాలనే ఉంది. సునీత పెళ్లి అంత త్వరగా అయిపోతే అంత త్వరగా వెళ్ళిపోతాను. అప్పటి వరకు ఆవిడకి నాకు ఈ బాధ తప్పదు. మరి బ్రహ్మిని పగటిపూట ఎవరో కలవటానికి వచ్చారు. వారంతా డ్రాయింగ్ రూమ్లో ఉన్నారు. నమస్కారాలు, ప్రతి నమస్కారాలు, నవ్వులు, జోక్స్తో ఇల్లంతా మారుమ్రోగుతుంది. అయ్య సునీత, ఎక్కడమ్మా? నువ్వు ఒక్క నిమిషం ఎలారా అంటూ కేక పెట్టింది. వెలుగుతున్న ప్రమిదలను అక్కడ గదిలో పక్క కిటికీ దగ్గర అమరుస్తున్న సునీత వెళ్ళిపోయింది. డ్రాయింగ్ రూమ్ నుంచి నవ్వులు జల్లులు వినిపిస్తున్నాయి. నేను ఒంటరిగా అక్కడ గది గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాను. కొద్దిసేపు అయిన తర్వాత బ్రహ్మి లోపలికి వచ్చాడు. ఇక్కడ నిలబడ్డావేంటి ఒంటరిగా? అందరూ అక్కడుంటే అన్నాడు. నేను తల తిప్పి అతని వైపు చూశాను. బ్రహ్మి ముఖం కళకళ్లాడుతూ ఆనందంగా ఉంది. ఆ క్షణంలో ఏది అతని మనసుని కించపరిచేది పొరపాటుగా కూడా అనకుండా ఉండటానికి జాగ్రత్త పడుతున్నాను. అగర్వాల్ స్వామి వచ్చింది. నేను వాళ్ళ అన్నదమ్ముల ఆస్తి కేసు చూస్తున్నాను. అది గెలిస్తేనా అన్నాడు. నువ్వు ఇంకా చాలా సంతోషంగా ఉంటావు. ఏం నువ్వు ఉండవా? ఎందుకుండను? ఎందుకలా నా మీద అనుమానపడ్డావు? నీ అదృష్టం చూసి నేను ఎప్పుడైనా ఏడ్చానా? అతను ఒక్క నిమిషం సీరియస్గా అయ్యాడు. ప్రసంగం మారుస్తూ కొత్త చీర కట్టుకోలేదే అన్నాడు. నువ్వు కావాలని కోరి తెచ్చిన వాళ్ళు కట్టుకున్నారా? చాలదా? ఎందుకలా అంటావు? నాకు తెలియదు. నిన్ను ఏది అనకూడదని అనుకుంటాను. ఇప్పుడు నువ్వు వచ్చిన క్షణం కూడా అనుకున్నాను. నువ్వు నా మనసుని నమ్మవు. ఏమైనా థ్యాంక్ యూ. దేనికట? సునీత్కి ఇచ్చిన లాంటి చీరే ఇచ్చి నన్ను తనతో సమానంగా చూసి నా మనసును చిన్నబుచ్చకుండా నువ్వు జాగ్రత్త తీసుకున్నందుకు. అతను ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు.
ఆ తర్వాత నన్ను చూస్తూ అన్నాడు, నీ ఈ బాధ పోవాలంటే ఒక్కటే మార్గం అన్నాడు. ఏంటో చెప్పు. వెంటనే చేసేస్తాను. చేస్తావా? క్షణం ఆలస్యం చేయకుండా చేసేస్తాను. ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది, చెప్పు. నీ మనసుకు నచ్చిన వ్యక్తిని చూసి నువ్వు వెంటనే పెళ్లి చేసుకో. ఏమిటి? నీ వెనక్కి తగ్గాను. నేను నిజంగానే చెప్తున్నాను. నువ్వు నీ మనసుకు నచ్చిన వ్యక్తిని చేసుకుని నీ సంసారం ఏర్పరచుకుని ఒకరిద్దరు పిల్లలు కలిగితే తప్ప శాంతిగా ఉండవు. నీ ఆంతర్యంలో ఇమిడి ఉన్న ఆ కోరిక తీరటం లేదు కాబట్టే ఇలా అసహనంగా ఉంటున్నావు. షటప్. ఎంతలో సునీత అక్కడికి రానే వచ్చింది. ఏమిటి, పటాకులు బయట కాకుండా ఇంట్లో పేలుతున్నాయి? ఏం లేదు అన్నాడు బ్రహ్మి. ఒక్క సెకండ్లో అతను గుటక మింగినట్లుగా ఆగ్రహాన్ని మింగేశాడు. మధ్యాహ్నం నేను అకౌంట్స్ పుస్తకాలు సరిచూస్తుంటే ఫోన్ మోగింది. సునీత వెళ్ళి తీసింది. నిజంగానా? ఓ అలాగే అంది సంతోషంగా. ఆమె గొంతు విన్న నేను ఫోన్ పెట్టేసి వస్తుంటే ఏంటా శుభవార్త అన్నాను. మాస్టారు అగర్వాల్ కేసు గెలిచారుగా. మారుతి కారు మాస్టారుకి ప్రజెంట్ చేశారట. ఎర్ర మారుతి కారు ఇంటికి వచ్చిందట. ఎంతో ముద్దుగా ఉందట. ఆంటీ చెప్పారు. మొట్టమొదట నేనే ఎక్కాలట. నన్ను రమ్మన్నారు అంది మురిపంగా. వెళ్ళు అన్నాను. ఏం చీర కట్టుకుని వెళ్ళను? పింక్ షిఫాన్ బాగుంటుంది, కట్టుకో అన్నాను. సునీత వెళ్ళిపోయింది. నేను తర్వాత ఫైల్ చూడలేకపోయాను. కళ్ళ ముందు ఏదో అడ్డుతెర పడ్డట్టయి అక్షరాలు అంకెలు మసగ్గా కనిపిస్తున్నాయి. బ్రహ్మి మాట మాత్రం చెప్పలేదు, అత్తయ్య చెప్పలేదు. అందరూ కలిసి నన్ను వెలివేస్తున్నారన్నమాట. పోనీలే, నా మనసు వారికి అర్థం కాదు. నేను వారి ఐశ్వర్యం ఉన్నతి చూసి ఆనందపడుతున్నానే తప్ప కాస్త కూడా బాధపడటం లేదు, ఏడవటం లేదు. అది వారికి అర్థం కాదు. పోనీలే, అర్థమైనా అర్థం కాకపోయినా వచ్చే విలువలు లేవు, పోగొట్టుకునే ప్రేమలు లేవు. ఆ సాయంత్రం నేను బజారుకు వెళ్ళి సునీతకు కావలసిన పుస్తకాలు, నెయిల్ పాలిష్ కొనుక్కొస్తున్నాను. తలదించుకుని నడిచొస్తుంటే నా పక్కన వచ్చి ఒక ఎర్రటి మారుతి కారు ఆగింది. హారన్ కొడుతుంటే తల తిప్పి చూశాను. డ్రైవింగ్ సీట్లో బ్రహ్మి ఉన్నాడు. నేను ఒక్క నిమిషం దాన్ని ఆనందంగా చూశాను. అతను దిగి డోర్ తెరుస్తూ చేయి చాపి, రండి, దయచేయండి, ఎక్కండి అన్నట్టు చూపించాడు. నేను తల తిప్పాను. కంగ్రాచులేషన్స్, కారు చాలా బాగుంది. ఇంటి దగ్గర దింపుతాను వద్దన్నట్టు తల ఊపాను. నో థ్యాంక్ యూ, వస్తాను అనేసి నడవసాగాను. సుకుమారి, నో ప్లీజ్, అందరూ చూస్తున్నారు, చాలా మర్యాదగా చెప్పి బస్ స్టాప్ వైపు నడవసాగాను. బస్సు వస్తుంది. అతను మళ్ళీ పిలిచాడు. నేను విననట్టే బస్సు వైపు చూడసాగాను. అతను కారు పక్కకు ఆపి తాళం వేసి చకచక అడుగులు వేస్తూ వచ్చి నా పక్కన నిలబడ్డాడు. బస్సు వచ్చింది. నేను బస్సు ఎక్కాను. వెనక్కి తిరిగి వెళుతున్నాను. చాలా చక్కని చిరునవ్వుతో చెప్పాను. అతనేం మాట్లాడలేదు. నా వెంటే బస్సులో ఎక్కాడు. నా పక్క సీట్లో కూర్చున్నాడు. కండక్టర్ టికెట్ అడగగానే దిగాల్సిన స్టేజ్ చెప్పి 2 టికెట్స్ అన్నాడు. నేను పట్టనట్టే ఏటో చూస్తూ కూర్చున్నాను. అతను కూడా నన్ను పలకరించలేదు. ఇంటి వరకు వచ్చాడు. ఏంటి నీ ఉద్దేశం? నేనంత పనికిరానా అన్నాడు. నేను మెదలకుండా నా గదిలోకి వెళ్ళాను. నిన్న రమ్మంటే రాలేదు. ఇప్పుడు నేను అసలు నీకోసమే ఇంటికి వస్తున్నాను. నిన్నే వద్దామంటే అర్జెంట్ కేసు వచ్చింది. అమ్మ అడిగినా గుడికి తీసుకెళ్లలేదు. సునీత వచ్చినా పంపేశాను. నిన్ను మొదట కారులో ఎక్కించాలని నా తాపత్రయం. నువ్వేమో ఇలా చేశావు. అసలేంటి దీనికి కారణం? ఈరోజు తేల్చేసుకుంటాను, చెప్పు అన్నాడు. నేను మౌనంగా నా పని చేసుకుంటున్నాను. నిన్నే అడిగేది, మాట్లాడవేం? వారం రోజుల నుంచి నీ వరుస చూస్తున్నాను. ఫోన్ చేస్తే మాట్లాడవు. వస్తే ఏదో పని ఉన్నట్లు వెళ్ళిపోతావు. ఏంటి, ఏమైంది? నేను అప్పటికి మాట్లాడలేదు. గదిలోంచి బయటికి వెళ్ళబోతుంటే అతను గుమ్మం మీద చెయ్యి వేసి అడ్డుగా నిలబడ్డాడు. నీ మనసులో మాట ఏమిటో చెప్పు, నిలదీస్తున్నట్లుగా అడిగాడు. మోసం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. మోసమా? నేనా? ఏం చేశాను అన్నాడు వెనక్కి తగ్గుతూ. వరప్రసాద్ కేసు నువ్వు తీసుకుంటానని నాకు చెప్పి హరినారాయణ గారికి అప్పచెప్పలేదు. నాకు మాట మాత్రం చెప్పావా? నా ముందు నన్ను ఓదారుస్తున్నట్లుగా ఒక మాట చెబుతున్నావు, నా వెనక ఇంకోటి చేస్తున్నావు. ఇదా నువ్వు అంటున్నది? సుకుమారి, నీకు తెలియదు. నువ్వు ఒట్టి మొద్దు అయిపోతున్నావు. మరీ నా విషయంలో బొత్తిగా సహనం లేకుండా పోతుంది. ఎందుకిన్న అనుమానాలు పెట్టుకుంటున్నావు అన్నాడు. నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి ఎలారా చెప్తాను. అతను నా చెయ్యి పట్టుకున్నాడు. నేను చెయ్యి విదిలించి కొట్టాను. ఇంతలో నా కోసం భగీరథ్ గారు వచ్చారు. రండి నమస్కరిస్తూ నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాను. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.